సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. Right. Good evening. Praise the Lord and welcome you all to this 15th teaching session. ఈ యొక్క 15వ బైబిల్ అధ్యయన తరగతి మిమ్మల్ని కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. మరి అందరు కూడా ఒకసారి మైక్స్ ఆన్ చేసుకొని మన యొక్క థీమ్ అందరు కూడా చదువుకుందామండి. అందరు కూడా దయచేసి మైక్ ఆన్ చేసి ఈ థీమ్, ఈ స్లైడ్ మీద మీరు చూస్తున్నటువంటి యొక్క థీమ్ అందరూ చదవండి దయచేసి. Study the word of God to encounter the God of the word. Yes, study the word of God to encounter the God of the word. తెలుగులో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, వాక్యమయున్న దేవునితో ముఖాముఖి అనుభవం పొందుకోండి. కాబట్టి మనందరికి తెలిసినట్టుగా మనం ప్రతిదినము ప్రభు యొక్క వాక్యమును అధ్యయనం చేయడం ద్వారా ప్రభుతో ఒక ముఖాముఖి అనుభవాన్ని పొందుకోవడానికి ప్రభు అవకాశం అనుగ్రహించారు. అందుకే ప్రభు మనకు లేఖనాలను ఆయన మరి మనకు అనుగ్రహించినందుకే దేవునికి స్తోత్రం. మరి సబ్జెక్ట్ కూడా నేను మీకు ప్రకటించిన రీతిగా ద హోలీ బైబిల్ అండ్ అన్పారలల్డ్ ట్రెజర్, మరి అసమానమైన గొప్ప ధననిధి అయిన దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము అనే విషయాన్ని మరి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ యొక్క బైబిల్ క్లాసెస్ లో మరి మొదటి ఫేజ్ లో మనం యాక్చువల్ గా బైబిల్ యొక్క ప్రాముఖ్యత, బైబిల్ యొక్క అద్వితీయత, బైబిల్ యొక్క విశిష్టత, మరి బైబిల్ని ఎందుకు చదవాలి, బైబిల్ని చదవడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, మరి వీటన్నింటినీ కూడా మరి ఇక్కడ మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకే మరి దేవుని యొక్క వాక్యం యొక్క అద్వితీయతను కీర్తనలు 119, 165లో ఈ రీతిగా వ్రాయబడింది. సామ్స్ 119 verse 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియూ లేదు. కాబట్టి ప్రభు యొక్క ధర్మశాస్త్రమును ఎవరైతే ప్రేమించేవారిగా ఉంటారో, ప్రేమించడం అంటే కేవలం మరి నేను ప్రేమిస్తున్నాను అని మాటల్లో మాత్రమే చెప్పడం కాదు, కానీ మన క్రియల్లో దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారమైతే ఎలా ఉంటామంటే దానిని ధ్యానించేవారుగా ఉంటాం. దానిని చదివేవారుగా, పఠించేవారుగా, ధ్యానించేవారుగా, కంఠస్థం చేసేవారుగా, పాటించేవారుగా, ప్రకటించేవారుగా, ప్రేమించేవారుగా, దేవుని వాక్యం కొరకు జీవించేవారుగా, అవసరమైతే దేవుని వాక్యం కొరకు హతసాక్షులుగా కూడా మరణించడానికి కూడా మరి మనము సిద్ధంగా ఉండగలం. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు ఏ రీతిగా ఉంటారంటే వారు నెమ్మదితో వారు జీవిస్తారంట. మరి ఇంకా వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియూ లేదు. మరి అనేక మంది పడిపోవడానికి లోకంలో అనేక కారణాలు, ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రం ప్రేమించేవారుగా ఉంటారో వారు నెమ్మదితో ఉంటారు. అలాగే వారు తూలి తొట్టిల్లుటకు, పడిపోవటకు ఇక కారణం ఏమీ కూడా ఇక ఉండదంట. దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఇది చాలా ప్రశస్తమైనటువంటి మాట. కీర్తనలు 119, 165లో, సామ్స్ 119,
165లో మరి మనం ఈ లోకంలో పడిపోకుండా తూలి తొట్టిల్లకుండా ఉండాలి అంటే దేవుని ధర్మశాస్త్రమే మనలను నిలబెడుతుంది. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని లేక అటువంటి ధర్మశాస్త్రమును మనము ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ద్వారా పఠిస్తూ ఉన్నాం, కలిసి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథమును యొక్క విశిష్టతను గ్రహిస్తూ ఉన్నాం. అలాగే మరి మనం బైబిల్ గ్రంథాన్ని ఏ రీతిగా చదవాలో, ఒక మరి క్రమమైన రీతిలో ఏ రీతిగా చదవాలో, అర్థవంతమైన రీతిలో ఏ రీతిగా చదవాలో, లోతైన రీతిలో ఏ రీతిగా చదవాలో, మరి ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ లో మనం నేర్చుకుంటున్నాం. మరి ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభించినటువంటి మన యొక్క ప్రయాణం రైట్ మన ఇంకా కొనసాగుతుంది. మరి ఆ యొక్క స్లైడ్ మీద మీరు చూస్తున్నటువంటి ఆ టాపిక్స్ అన్ని కూడా మరి గత క్లాసెస్ లో మరి మనము నేర్చుకున్నటువంటి అంశాలు, సబ్జెక్ట్స్ లేక థీమ్స్ ఆర్ లెసన్స్ అని మనం వాటిని చెప్పొచ్చు. మరి మొదటి నుంచి కూడా అటెండ్ అవుతున్న వారు మరి అప్పుడప్పుడు మరి మీ యొక్క ఫ్రీ టైంలో మీరు రాసుకుంటున్న విషయాలు, అలాగే నేను మీకు ఇవన్నీ కూడా మరి యూట్యూబ్ లింక్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా మరి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క ఏవేవైతే మనం వీడియో రికార్డ్ చేసామో ప్రస్తుతానికి మొదటి సెషన్ నుండి ఇప్పటి వరకు కూడా మరి ఏవైతే మనకు అందుబాటులో రికార్డ్ చేసామో అన్ని కూడా మీకు పంపించడం జరిగింది. మరి జస్ట్ ఏదో 2-3 మిస్ అయి ఉన్నాయి, అంటే అప్పుడు మనం చేయలేకపోయాం, సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రికార్డింగ్ అవ్వలేదు. మిగతావన్నీ కూడా మాక్సిమం మీకు వచ్చేసాయి రైట్. అందరు కూడా ఆ లింక్స్ వచ్చాయి కదండి, ఆ యూట్యూబ్ లింక్స్ వచ్చాయి కదండి. ఓకే, అందరు కూడా మరి గ్రూప్ లో ఉన్నవారు నేను అందరు కూడా షేర్ చేశాను. మొదటి నుండి మొన్నటి వరకు అంటే ప్రీవియస్ లాస్ట్ సెషన్ వరకు కూడా మొత్తం అన్ని జస్ట్ ఎక్సెప్ట్ ఐ థింక్ 3 విచ్ వీ డోంట్ హ్యావ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అలా చేయలేకపోయాము. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ ఫ్రీ టైంలో అవన్నీ కూడా, అంటే కొన్నిసార్లు కొంతమంది మిస్ అవుతున్నారు, కొంతమంది అడుగుతున్నారు, మేబీ వాళ్ళకున్నటువంటి జెన్యూన్ రీజన్స్ వల్ల మరి అటెండ్ అవ్వడానికి ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. అందుకే మరి మీకైతే వాక్యం నేర్చుకోవాలనే ఆశ ఉంది. సో దాన్ని బట్టి ఈ లింక్స్ అన్ని కూడా నేను మీకు పంపించడం జరుగుతుంది. సో వాటిని మీరు ఏం చేయాలంటే అక్కడక్కడ వినకుండా మొత్తం, అంటే మీ ఫ్రీ టైంలో కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ తో ఫస్ట్ నుంచి ఆ సెషన్ చివరి దాకా కూడా, అంటే నియర్లీ 2 hours అలా ఉంటుంది, మీరు వాటిని అది వింటూ, సో అది మీకు ఆ వీడియో ఫైల్ మీ దగ్గర ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు దాన్ని పాజ్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా మీరు ఫాలో అవ్వలేకపోతే, సరిగ్గా ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ మీరు దాన్ని బ్యాక్ వెళ్ళొచ్చు. మరి మీ ఫ్రీ టైంలో మరి దానిని చెప్తున్నటువంటి రెఫరెన్సెస్ ఆధారంగా అవి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మరి సేమ్ టైం ఆ పవర్ పాయింట్ కూడా సేమ్ ఆ వీడియో సెషన్ లోనే మీకు ఒకవైపు పవర్ పాయింట్ కనిపిస్తుంటుంది, సేమ్ టైం నా టీచింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కాబట్టి రెండు మీకు అందుబాటులో ఉన్నాయి. సో దాన్ని బట్టి ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. సో అవి ఒక విధంగా మీ దగ్గర ఉంటుంది. సో ఐ బిలీవ్ దట్స్ ఎ ట్రెజర్ దట్ ఈస్ విత్ యూ. సో కాబట్టి ఆ యొక్క ఫైల్స్ అది యాక్చువల్గా జనరల్ గా ఏంటంటే ఎవరైతే రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారో యాక్చువల్గా ఇవి వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది. లేదంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉండి అడుగుతున్నారో వారికి మాత్రమే ఈ యొక్క లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఆ లింక్స్ వచ్చినప్పుడు మీ ఫ్రీ టైంలో వాటిని చదవాల్సిందిగా మరి నేను కోరుతున్నాను. మంచిది. మరి మనం లాస్ట్ క్లాస్ లో ఈ యొక్క ప్రొసీజర్ ఫర్ ద సిస్టమాటిక్ బైబిల్ స్టడీ, అంటే ఒక క్రమమైన బైబిల్ అధ్యయనంకు గల మెట్లు ఏంటో మరి ఆ యొక్క మెయిన్ టాపిక్ స్టార్ట్ చేశాం. సో అందులో 3 బేసిక్ స్టెప్స్, 3 ప్రాథమిక మెట్లు ఉన్నాయని మీతో పంచుకోవడం జరిగింది. వాటిలో నెంబర్ 1 మరి అబ్జర్వేషన్ అని, పరిశీలన. నెంబర్ 2 ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానము. నెంబర్ 3 అప్లికేషన్, అన్వయింపు లేక అన్వయించుకుంటా. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరైనా సరే మరి వారి యొక్క ఆత్మీయ జీవితంలో లేక బైబిల్ అధ్యయన జీవితంలో వారు ఏ స్టేజ్ లో ఉన్నా, ఇప్పుడే కొత్తగా ప్రభువుని అంగీకరించినటువంటి ఫ్రెష్ బిలీవర్స్ కావచ్చు, లేకపోతే అనేక సంవత్సరాల నుంచి విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారు కావచ్చు, లేకపోతే పరిచర్యలో ఉన్నటువంటి మరి దేవుని సేవకులు కావచ్చు, ఎవరికైనా కూడా ఇవి చాలా మరి ఒక విధంగా చెప్పాలంటే సులభమైన రీతిలో మన వాక్యాన్ని ఏ రీతిగా చదవడానికి, ఒక విధంగా చెప్పాలంటే
మనకు ఆ ఇంట్రెస్ట్ కలిగితేనే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని చదవడానికి ప్రారంభిస్తాం. కాబట్టి మనకు ఇంట్రెస్ట్ కలగడానికి ఎలా చదివితే మరి ఆ విషయాల్ని మరి మనము అర్థం చేసుకుంటాం, ఆ విషయాల్ని గ్రహిస్తాం అనే విషయాన్ని మరి యొక్క 3 స్టెప్స్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నెంబర్ 1, ఆ ఫస్ట్ స్టెప్ అబ్జర్వేషన్, పరిశీలన. ఈ ఫస్ట్ స్టెప్ లో కూడా మళ్ళీ కూడా దీన్ని మనము 4 సబ్ డివిజన్స్ గా చేసి లేక సబ్ హెడింగ్స్ గా చేసి మరి అబ్జర్వేషన్ లో వాట్ టు అబ్జర్వ్, వాట్ టు లుక్ ఫర్ ఇన్ ది అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ మనం ఈ చేసేటప్పుడు ఏది అబ్జర్వ్ చేయాలి అనే దాని గురించి మీతో మరి ఇందులో 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 3 విషయాలు నేను మీకు లాస్ట్ క్లాస్ లో మరి నేను పంచుకోవడం జరిగింది. అదేంటంటే నెంబర్ 1, ఫస్ట్ మొట్టమొదటిది వర్డ్స్, ప్రాముఖ్యమైన పదాలు, కీ టర్మ్స్ ఆర్ ఫ్రేజెస్. సో కాబట్టి ప్రతి మరి బైబిల్ టెక్స్ట్ లో ప్రతి చాప్టర్ లో కూడా ప్రాముఖ్యమైన పదాలు ఉంటాయని మీతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక చేసే పని ఏంటంటే ఈ 3 స్టెప్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఇక్కడే మనకు బైబిల్ క్లాస్ లోనే మీ చేత కొన్ని ప్రాక్టికల్ గా మీ చేతనే కొన్ని ప్యాసేజెస్ సెలెక్ట్ చేసి మరి ఆ రూల్ కి సంబంధించినటువంటి లేకపోతే ఆ యొక్క పదానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ మనం చేస్తున్నాం యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ అసైన్మెంట్. సో నేను కూడా మీరు మీ ఫ్రీ టైంలో కొన్నింటిని మీరు చేయండి అని కూడా మీకు లాస్ట్ వీక్ నేను కొన్ని చెప్పడం జరిగింది. మరి అది చేశారని నేను నమ్ముతున్నాను. సో కాబట్టి ఏవైనా నేను ఇలా చెప్పినప్పుడు మీరు వాటి నోట్ చేసుకొని ఫ్రీ టైంలో చేసి నెక్స్ట్ వీక్ లో మీకు అవి షేర్ చేయడానికి కూడా నేను మా క్లాస్లో మీకు కొంచెం టైం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ లెర్నింగ్ గ్రూప్ లో దయచేసి నేను మీకు అప్పుడప్పుడు ఇస్తున్నటువంటి చిన్న చిన్న వర్క్స్ ఆర్ అసైన్మెంట్స్ మీరు చేయడం ద్వారా, ఈ ఎక్సర్సైజ్ మనం చేయడం ద్వారా మనకు ఒక అలవాటు, ఒక ప్రాక్టీస్ లోకి మరి మనం రావడం జరుగుతుంది. ఏదైనా సరే మనకు ఒక అలవాటు ఏర్పడిన తర్వాత ఇక ఏం జరుగుతుందో తెలుసండి, ఇక ఆటోమేటిక్ గా బండి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ గా మనం ఇక ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి బైబిల్ అధ్యయనంలో అయ్యో నేను సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నానండి, చాలా బ్రేక్స్ పడుతున్నాయి. చాలా సార్లు ఏమవుతుందంటే మనకు ఒక్కొక్కసారి ఏదైనా ఒక బ్రేక్ ఇచ్చామనుకోండి, అంటే బైబిల్ చదవడానికి కావచ్చు, లేకపోతే సిస్టమేటిక్ గా క్రమంగా ప్రార్థన చేసే విషయంలో కానీ, ఇంకా ఆ రీతిగా మరి మనకు ఒక బ్రేక్ పడితే ఆ బ్రేక్స్ కంటిన్యూగా పడుతూ ఉంటాయి. సో అలా కాకుండా మనం ఒకసారి ఈ యొక్క విషయాలను తెలుసుకున్నప్పుడు ఇక క్రమంగా ఏ రీతిగా మరి మనము బ్రేక్ లేకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా ఆ వాక్య ధ్యానం విషయంలో ముందుకు వెళ్తుంటామో ఇవన్నీ కూడా మనకు సహాయపడతాయి. కాబట్టి మొట్టమొదటి వర్డ్స్ అని నేను మీతో పంచుకోవడం జరిగింది. అలాగే రెండవది స్ట్రక్చర్, నిర్మాణం. ఎటువంటి అరేంజ్మెంట్, ఎటువంటి ఏర్పాటు, ఆ స్ట్రక్చర్ ని మనము చూస్తూ ఉన్నాం ఒక వాక్య భాగాన్ని తీసుకున్నప్పుడు. ఆ విషయాన్ని మీకు లాస్ట్ క్లాస్ లో కూడా పంచుకోవడం జరిగింది. ఇక మూడవది అట్మాస్ఫియర్, ఎటువంటి వాతావరణము అక్కడ ఉన్నది. మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక గ్రంథకర్తను ఎన్నుకొని ఒక ఆథర్ని దేవుడు నియమించి ఆ ఆథర్ ద్వారా ఒక విషయాన్ని మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నప్పుడు మరి ఎటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉన్నదో దాని ద్వారా కూడా మనము ఆ యొక్క అధ్యాయం యొక్క సారాంశం, ద సమ్మరీ ఆఫ్ ద మెసేజ్, సమ్మరీ ఆఫ్ ద చాప్టర్ ఆర్ ది మెయిన్ మెసేజ్ ఆఫ్ ద చాప్టర్ ని మనం పొందుకోవడానికి, తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సో లాస్ట్ క్లాస్ లో మీకు ఆ విషయాలను కూడా డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. ఈ దినాన మనము ఆ యొక్క ఫస్ట్ స్టెప్ లో ఉన్నటువంటి 4th సబ్ హెడింగ్ లిటరరీ ఫామ్ అనగా వ్రాయబడినటువంటి శైలి అని తెలుగులో చెప్పొచ్చు. ఏంటి? ఎందుకంటే బైబిల్ గ్రంథములో అనేక విధాలుగా అది వ్రాయబడింది, అనేక రూపాల్లో ఉంది. సో ఈ రోజున మనం దీంతో స్టార్ట్ చేద్దాం. రైట్, ఫస్ట్ స్టెప్ లో అబ్జర్వేషన్ లో లాస్ట్ 4th సబ్ హెడింగ్ లిటరరీ ఫామ్ తో ఈ రోజు క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. రైట్, హోప్ యువర్ ఆల్ యాక్టివ్. మీరు విషయాలను కూడా అక్కడక్కడ నోట్స్ తీసుకుంటూ ఉండండి. బైబిల్ని రెడీగా ఉంచుకోండి, నోట్బుక్ పెన్ తో రెడీగా ఉంటూ మీరు వింటూ సేమ్ టైం అక్కడక్కడ ఈ విషయాలను కూడా నోట్ చేసుకుంటూ మరి నేను ఏవైనా మధ్యలో క్వశ్చన్స్ రెస్పాండ్ అవ్వడానికి, చదవడానికి కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ఈ యొక్క 4వ పాయింట్ అనేటువంటి లిటరరీ ఫామ్
బైబిల్ సాహిత్య శైలి అని కూడా చెప్పొచ్చు, లేక వ్రాయబడినటువంటి పద్ధతి, లేక వ్రాయబడిన విధానము అని కూడా మనం చెప్పొచ్చు. గమనించండి, మరి జనరల్ గా మీరు బయట ఏ పుస్తకాలు అయితే చూస్తూ ఉంటారో సెక్యులర్ గా, అందులో కూడా రకరకాలుగా మరి ప్రోజ్, పోయట్రీ, ఆ రీతిగా మనం చిన్నప్పుడు స్కూల్స్ లో కూడా ఆ టైప్ ఆఫ్ లిటరేచర్ ని మీరు చదివే ఉంటారు. అలాగే మరి బైబిల్లో కూడా ప్రాముఖ్యంగా 4 రకాల సాహిత్య శైలి బైబిల్లో ఉన్నది. మరి ఫోర్ టైప్స్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ద బైబిల్. సో వి సీ 4 types ఆఫ్ లిటరేచర్ ఇన్ ద బైబిల్. సో అవన్నీ కూడా ఎవరైనా చదవండి ఒకసారి మైక్ ఆన్ చేసుకొని. different types of literature in the Bible. Narrative, second one is discourse, third one is poetry, and fourth one is prophetic. రైట్, ఓకే. గమనించండి, బైబిల్లో మరి ఆ యొక్క 4 రకాల సాహిత్య శైలిని మనం చూస్తున్నాం. మొట్టమొదటిది నారేటివ్. అంటే మరి ఇది ఒక కథ రూపంలో లేక చరిత్రకు సంబంధించిందిగా కూడా ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు ఈ 4 కూడా మనం ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా మరి విషయాల్లోకి మరి మనం వెళ్దాం. నెంబర్ 1, ఫస్ట్ నారేటివ్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు మనం అధ్యయనం చేస్తున్నామంటే, ఇది గ్రహించినప్పుడు, ఎందుకంటే ఒక్కొక్క విధమైనటువంటి ఈ లిటరరీ స్టైల్ ఒక్కొక్క ప్రత్యేకమైన సందేశాన్ని మనకు అందించేదిగా ఉంది. కాబట్టి మనం వాటిని తప్పుగా అర్థం చేసుకోకుండా సరైన రీతిలో వీటిని అర్థం చేసుకోవడానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. రైట్? సో కాబట్టి ద రైట్ అండర్స్టాండింగ్ leads to the right interpretation. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నారేటివ్. ఓకే, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని నారేటివ్ అంటే ఏంటో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క డెఫినేషన్ చదవండి. A form of prose designed to convey history and truth in the form of facts, stories, probables, accounts, biographies, etc. from a theological perspective. Yes. Characteristic reveals truth indirectly. ఓకే, గమనించండి, ఈ యొక్క బైబిల్ నేను చెప్పినట్టుగా ఈ యొక్క 4 పద్ధతులలో వ్రాయబడింది. అందులో మొట్టమొదటిది నారేటివ్ ఫామ్. నారేటివ్ ఫామ్ లో ఇందులో ఏముంటాయంటే మరి మనకు చరిత్ర ఉంటుంది, అలాగే కథలు ఉన్నాయి, అలాగే సత్యాలు ఉన్నాయి, అలాగే ఉపమానాలు ఉన్నాయి, అలాగే మరి భక్తుల జీవిత చరిత్రలు, ఇవన్నీ కూడా దేవుని కోణంలో ఇవన్నీ కూడా వ్రాయబడ్డము మనం చూస్తున్నాం. రైట్? సో కాబట్టి ఏంటి ఈ నారేటివ్ అంటే, అవన్నీ కూడా మీరు వీలైతే రాసుకుంటున్న వారు కూడా జస్ట్ వర్డ్స్ మీరు రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు అంటే హిస్టరీ, స్టోరీస్, పారబుల్స్, అకౌంట్స్, బయోగ్రఫీస్, ఇవన్నీ కూడా మనకు బైబిల్లో కనిపిస్తాయి. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే చదువుతామో అవన్నీ కూడా ఏంటంటే నారేటివ్ కి సంబంధించినటువంటి ప్యాసేజెస్ అని మనం గ్రహించాలి. ఉదాహరణకు మరి మనము ఆదికాండం కానీ, నిర్గమకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, లేక ఆ విషయానికి వస్తే అపోస్తుల కార్యాలు కానీ, అలాగే ఇంకా మిగతా పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి. సో అలాంటివి ఏంటంటే దే ఆల్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ కాల్డ్ నారేటివ్ సెక్షన్. గమనించండి, ఈ యొక్క నారేటివ్ సెక్షన్ లో ఎప్పుడైతే మనం ఈ యొక్క ఉపమానములు కానీ, చరిత్రకు సంబంధించిన విషయాలు కానీ, కథలు కానీ మనం చదువుతామో, మరి దీనికి సంబంధించిన యొక్క నారేటివ్ కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఎలాగ మనకు అది మనం నేర్చుకోవచ్చు, ఎలాగ అది మనకు అప్పీల్ అవుతుంది అనే విషయాన్ని కూడా చూసినప్పుడు చూడండి, ఈ యొక్క నారేటివ్ లో ఐ మెన్షన్ దట్ బయోగ్రఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ లైఫ్ స్టోరీ ఆఫ్ జోసెఫ్, డేవిడ్, శాంసన్ కదండి. చాలా మంది మరి వ్యక్తులు, మరి పురుషులు, స్త్రీలు అందరూ కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. వారందరూ కూడా వారి యొక్క జీవితాన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు వారి జీవితంలో జరిగిన సందర్భాలను మనం బైబిల్లో చూస్తాం. ఒక విధంగా మనకు పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పురుషుల గురించినటువంటి విషయాలు, స్త్రీలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా మనకు బైబిల్లో ఉన్నాయి. సో తర్వాత మనము వీటిని చదువుతున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే
మనము దేని మీద ఫోకస్ చేయాలి అంటే, ముఖ్యంగా ఇఫ్ యూ వాంట్ టు డిరైవ్ ట్రూత్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ narrative, so the truth is expressed indirectly. Truth is expressed indirectly. అందుకే మీకు చివరిలో స్లైడ్ లో చూస్తున్నారు కదండి, రివీల్స్ ట్రూత్ ఇండైరెక్ట్లీ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం దావీదుని గురించినటువంటి ఒక narrative ని మనం చూస్తూ ఉన్నాం, లేక జోసెఫ్ కి సంబంధించి, యోసేపుకి సంబంధించిన ఒక చరిత్రను మనం చదువుతున్నాం, లేకపోతే రాజు అయినటువంటి సొలొమోనుకు సంబంధించిన ఒక narrative మనం చూస్తూ ఉన్నాం, రైట్? సో వాటిలో ఆ చరిత్ర అంతా చదువుతున్నప్పుడు, ముఖ్యంగా మనం పాత నిబంధనలో ఇఫ్ యు టేక్ ఫ్రమ్ జాషువా టు ఎస్తెర్, 12 books ఆర్ కన్సిడర్డ్ టు బి హిస్టారికల్ బుక్స్. మనకు మోషే పంచగ్రంథాల తర్వాత యెహోషువ నుండి ఎస్తేరు వరకు కూడా ఉన్నటువంటి 12 గ్రంథాలు, వాటిని చరిత్ర పుస్తకాలు అని పిలుస్తారు. దే ఆర్ కాల్డ్ యాజ్ హిస్టారికల్ బుక్స్. ఎందుకంటే హిస్టరీ ఇస్ ఫౌండ్ ఇన్ దోస్ బుక్స్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ హిస్టారికల్ బుక్స్. కాబట్టి అందులో మనం వారి చరిత్రను చదువుతున్నప్పుడు, ఒక్కొక్కరి చరిత్ర, ఉదాహరణ రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము తర్వాత మరి ఇశ్రాయేలు చరిత్ర 2గా విభాగించబడింది. సదరన్ కింగ్డమ్, నార్థన్ కింగ్డమ్. సో ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యంగా విభాగించబడి, మరి అనేక మంది రాజులు ఉత్తర రాజ్యాన్ని, అలాగే మరి 19 మంది, అలాగే ఇటు 20 మంది రాజుల చరిత్రలు మనం చదువుతాం, రాజుల గ్రంథాల్లోను, దినవృత్తాంతాల గ్రంథములలోను, అలాగే ఈవెన్ ఇంక్లూడింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యూయల్ ఆల్సో వి రీడ్ అబౌట్ దోస్ కింగ్స్. అయితే వాటిని చదువుతున్నప్పుడు మనకు సత్యము, అంటే ప్రభు చెప్పాలనుకున్నటువంటి సత్యం అక్కడ ఏ రీతిగా దాగి ఉంటుందంటే, ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రివీల్డ్, ఇండైరెక్ట్లీ. సో కాబట్టి మరి మనం ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యోసేపునే మనం తీసుకుంటే, ఏ రీతిగా యోసేపు చరిత్ర అంతా కూడా చెప్పబడుతూ, నేరేట్ చేయబడుతూ గ్రంథకర్త ద్వారా, ఇక అతని ద్వారా, అంటే అతను ఎలా జీవించాడు, ఎటువంటి పరిస్థితులకు వెళ్ళాడు, ఎటువంటి శ్రమలు కష్టాలు అనుభవించాడు, తర్వాత దేవుడు ఏ రీతిగా అతన్ని అభివృద్ధి పరిచాడు, దేవుడు ఏ రీతిగా అతన్ని హెచ్చించాడు అనే విషయాలన్నీ కూడా మనం చదువుతుంటాం. అది చదువుతున్నప్పుడు we need to mainly focus on the main truth of that particular narrative. ఒక narrative మనం తీసుకుంటే, అది ఉపమానం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభువు అనేక ఉపమానాలు చెప్పారు. నేను మీకు లాస్ట్ వీక్ కూడా మత్తయి సువార్త 13లో నుంచి మెన్షన్ చేస్తూ, అక్కడ there are so many kingdoms, so many parables on the kingdom of God. దేవుని రాజ్యమును గురించిన ఉపమానములు అక్కడ చాలా ఉన్నాయి. మరి అలాగే లూకా 15 కూడా మీకు లాస్ట్ వీక్ లో మెన్షన్ చేశాను. లూకా 15 కూడా మనం చూసాం, గుర్తుందండి? అక్కడ 3 ఉపమానాలు, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె, అలాగే తప్పిపోయిన కుమారుడు గురించిన విషయాలు ఉపమానం రీతిగా ప్రభువారు చెప్పారు. సో ఆ యొక్క ఉపమానములు కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఒక స్టోరీ అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, లేక ఒక హిస్టరీ సంబంధించిన మ్యాటర్ ని, నేరేటివ్ మనం చదువుతున్నప్పుడు, మనం దేన్ని గమనించాలంటే, వాట్ ఈస్ దట్ ద లార్డ్ ఈజ్ రివీలింగ్ దేర్. ప్రభు అక్కడ ఎటువంటి విషయాలు బయలుపరుస్తూ ఉన్నారు, ప్రభు అక్కడ ఎటువంటి సత్యాలు మనకు బయలుపరుస్తున్నారు అనేది మనం చూడాలి. సో కాబట్టి అక్కడ ట్రూత్, హౌ ఈస్ ట్రూత్ రివీల్డ్ దేర్? ట్రూత్ ఈజ్ రివీల్డ్ ఇండైరెక్ట్లీ. సో కాబట్టి మనము ఆ ఎంటైర్ నేరేటివ్ చదివినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు యోసేపు చరిత్ర అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆది కాండంలో, తర్వాత ఆయన చరిత్ర ఆది కాండంలో ఎక్కడ ఎండ్ అవుతుందో, ఆ ఎంటైర్ నేరేటివ్ మీరు చదివినప్పుడు మాత్రమే, మరి ఆ ఎంటైర్ ఎపిసోడ్ దట్ ఈస్ రిలేటెడ్ టు జోసెఫ్, ఓన్లీ దెన్ we will understand about the truths revealed behind the history of Joseph or any other personality for that matter. కాబట్టి ఒక వ్యక్తి మరి జీవిత చరిత్ర మనం తీసుకున్నప్పుడు, మరి లేక ఒక ఉపమానాన్ని తీసుకున్నప్పుడు, ఆ ఉపమానం వెనుక మరి ఎటువంటి విషయాలు ఉన్నాయో ఆ సత్యం అనేది అక్కడ మరి మనకు తెలియపరచడం జరుగుతుంటుంది. అందుకే మీకు లాస్ట్ వీక్ కూడా లూకా 15 మీకు ప్రస్తావించి, అక్కడ ఉన్నటువంటి ఆ 3 ఉపమానముల గురించి అడుగుతూ, మరి ఒక్కొక్క ఉపమానంలో మరి ఏం నేర్చుకోవచ్చు, లేకపోతే కామన్ గా వాట్ ఈస్ ద కామన్ ట్రూత్ దేర్, కామన్ మెసేజ్
దట్ ఈస్ కన్వేడ్ ఇన్ దోస్ పారబుల్స్ అనే విషయం గురించి మీతో పంచుకోవడం జరిగింది. సో కాబట్టి మనకు బైబిల్ అనేక విధమైనటువంటి సాహిత్య శైలిలో వ్రాయబడింది. వన్ ఆఫ్ ఇట్ ఈస్ narrative ఫామ్. ఇది ఫస్ట్ మరి ఇంతవరకు కూడా మరి మనం చూసాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అంత మనం చదువుతున్నప్పుడు ఫోకస్ వాట్ ఈస్ మెయిన్లీ డిస్కస్డ్ దేర్. సో కాబట్టి అక్కడ మరి మనకు అన్ని విషయాలు ఉంటాయి. అయితే ఈ విషయం అన్నిట్లు కూడా ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు చరిత్రను తీసుకున్నా, దావీదు చరిత్రను తీసుకున్నా, వారికి సంబంధించిన అనేక విషయాలు ఉంటాయి. ఇక్కడ వాటిలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటి, ఆ యొక్క యోసేపు చరిత్రను చదివినప్పుడు ఏది ప్రాముఖ్యమైన విషయంగా అక్కడ ఉన్నదో దాని మీద మరి మనం ఫోకస్ చేసి ఆ యొక్క ట్రూత్ ని తెలుసుకోవడానికి మరి మన యొక్క ప్రయత్నం అనేది అక్కడ ఉండాలి. రైట్, సో అది మొట్టమొదటిది. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ టు యూ. ఈ యొక్క నేరేటివ్. ఓకే, సో నేరేటివ్ కిందకి చాలా ఉంటాయి. ఇవన్నీ ఫ్యాక్ట్స్, స్టోరీస్, పారబుల్స్, అకౌంట్స్, బయోగ్రఫీస్ అని చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా మనకు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు దే ఆర్ ఫౌండ్ బోత్ ఇన్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్. పాత నిబంధనలు కూడా మనకి కనిపిస్తాయి, క్రొత్త నిబంధనలు కూడా మనకు కనిపిస్తాయి. సో మీరు వాటిని చదువుతున్నప్పుడు ఆ ఎంటైర్ నేరేటివ్ చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. కొన్ని అధ్యాయాలు ఉండొచ్చు, రైట్. ఒకే అధ్యాయంలో మనకు దావీదు చరిత్ర ఉండదు, రైట్. సో దావీదు అనే ఒక వ్యక్తిని మనం తీసుకున్నప్పుడు దెర్ ఆర్ సో మెనీ చాప్టర్స్ అటాచ్డ్ టు హిస్ పర్సనాలిటీ కదండి. అనేక అధ్యాయాలు మనం చదివినప్పుడు ఆ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ దావీదుకి సంబంధించిన చరిత్ర అంతా కూడా మనం తెలుసుకోగలం. అప్పుడు ఆయన యొక్క జీవితంలో నుండి లేక ఆ చరిత్రలో నుండి ప్రభువు తెలియచేయాలి అనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఏంటి. కొన్నిసార్లు మనకు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ కూడా ఉంటాయి కదండి. మనకు బైబిల్లో రెండూ ఉన్నాయి. మరి చెడు వ్యక్తుల గురించి ఉంది, మంచి వారి గురించి ప్రస్తావన కూడా ఉంది. ఎందుకంటే we need to learn from both పాజిటివ్ అండ్ నెగిటివ్. ఏంటి మనము పాజిటివ్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, we can follow the principles like them through their life. వారి జీవితాన్ని చూసి ఇటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని పాజిటివ్ గా నేర్చుకోవచ్చు. వాట్ అబౌట్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్? నెగిటివ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి కదండి బైబిల్లో. కాబట్టి ఆ నెగిటివ్ పీపుల్ ఆర్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా ఎటువంటి పాఠం మనం నేర్చుకోవచ్చు అంటే, మనం వారిలాగా ఉండకూడదు అనే పాఠం నేర్చుకోవాలి. సో మనకు రెండింటి ద్వారా ప్రభు పాఠాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, రైట్. బోత్ పాజిటివ్ అండ్ ఎగ్జాంపుల్స్. సో వెన్ యూ రీడ్ a piece of narrative from the Bible, either Old Testament or New Testament, so we need to focus on the main truth that is revealed there. Okay, so కాబట్టి అది మొట్టమొదటిదండి. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ లిటరేచర్ లోకి వెళ్దాం. రైట్, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చదవండి. Discourse, a form of prose designed to present ideas, concepts, doctrine, or facts in a logical, orderly fashion, and often in the form of an argument, letter, lecture, sermon, or speech. Characteristic revealed in the narrative. Yes. గమనించండి, రెండవ రకం ఏంటంటే బైబిల్ ఏ రీతిగా వ్రాయబడింది, ఆ సాహిత్య శైలి అని మనం చూసినప్పుడు చర్చ, డిస్కోర్స్, ఇందులో ఏ రీతిగా మనం గమనించాలి. ఈ యొక్క చాప్టర్ డిస్కోర్సా లేక నేరేటివా ఏంటి అనేది మీకు ఈజీగా అర్థం అవడం కోసం అక్కడ చూడండి. సో ఇట్ ఈస్ డిజైన్ టు ప్రజెంట్ ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్స్ ఆర్ డాక్ట్రిన్ ఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ ఎ లాజికల్ ఆర్డర్లీ ఫ్యాషన్. మరి ఒక బోధ, ఒక సిద్ధాంతము, ఒక ప్రాథమిక ఆలోచనను ప్రభు అక్కడ ఆ అధ్యాయంలో తెలియచేస్తూ ఉంటారు. ఉదాహరణకు మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటుంది. ఎవరైనా చెప్పగలరండి బైబిల్ చూడకుండా? జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3లో వాట్ డు వి రీడ్ మెయిన్లీ ఇన్ దట్ passage?
ఎవరి మధ్య అక్కడ కాన్వర్జేషన్ జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది? నికోదేము. అవునండి, యేసు ప్రభు వారికి నికోదేముకి మధ్య సంభాషణ జరుగుతుంది. మరి ఆ సంభాషణలో ప్రభు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం లేక ఒక థీమ్ ని ప్రభు లేక బోధని ప్రభు అతనికి తెలియచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అయితే అర్థం చేసుకోలేని పరిస్థితిలో మరి ఆయన ఉన్నారు. విధంగా చెప్పాలంటే మరి ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడే, కానీ ప్రభు చెబుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి విషయాన్ని ఆయన గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా ప్రభు దాన్ని అక్కడితో ఆపేయకుండా ఆయనకి ఇంకా అర్థమయ్యే రీతిలో ఆ అంశాన్ని మరి తెలియచేయడం జరిగింది. ఏంటి ఆ అంశము? వాట్ ఈస్ ద థీమ్ దేర్? బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ప్రభు అక్కడ ఒక తిరిగి జన్మించిన అనుభవం గురించి మాట్లాడుతున్నారు కదండి. తిరిగి జన్మించిన అనుభవం అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరాలి అంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏ రీతిగా, దేని ద్వారా సాధ్యము, ఎలాగున అది సాధ్యమైన విషయం గురించి ఆయన చెప్తున్నారు. సో కాబట్టి మాక్సిమం ఆ యొక్క అధ్యాయం అంతట్లో కూడా మరి ప్రభువు ఆ యొక్క అంశాన్ని మరి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అది ఒక ఇట్స్ ఏ ఆర్డర్లీ ఫ్యాషన్, ఒక క్రమమైన రీతిలో ఆయన ఒక్కొక్కటి అది స్టెప్ బై స్టెప్ అతనికి టీచ్ చేస్తున్నట్టుగా, అతనికి తెలియచేస్తున్నట్టుగా మనకు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. సో కాబట్టి ఇట్స్ ఎ డిస్కోర్స్. అది ఒక సంభాషణగా, అది ఒక చర్చగా, ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని, బోధను తెలియచేయడానికి మరి ఉపయోగించబడినటువంటి సందర్భం అది. ఆ రీతిగా మరి మనం గమనించగలం. ఓకే, సో ఆ రీతిగా మనం బైబిల్ తీస్తున్నప్పుడు అటు పాత నిబంధనైనా క్రొత్త నిబంధనైనా మరి ఆ బైబిల్ వ్రాయబడినటువంటి సాహిత్య శైలిలో మరి డిస్కోర్స్ అనేది కూడా ఒకటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మరి మనం ఇక్కడ గుర్తిస్తున్నాం. ఓకే, మరి లాస్ట్ వీక్ కూడా మీకు నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం గురించి కూడా మనం కొంచెం చిన్న డిస్కషన్ చేశాం. సో హెబ్రీ పత్రిక 11లో ప్రస్తావించబడినటువంటి అంశం ఏంటి చెప్పండి? ఎనీబడి కెన్. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేశాం. లాస్ట్ వీక్ అటెండ్ అయిన వారు చెప్పండి. విశ్వాసం. అవునండి, హెబ్రీ పత్రిక 11లో ఫెయిత్ ఈజ్ ద మెయిన్ టాపిక్ దేర్. విశ్వాసం గురించి యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ 1వ వచనంలో పౌలు నిర్వచనాన్ని చెబుతూ అసలు విశ్వాసం అంటే ఏంటి అనే దాని గురించినటువంటి ఒక వివరణ లేక నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ చెబుతూ ఇక అధ్యాయం అంతట్లో కూడా మరి ఆయన ఆ విశ్వాసం అంటే ఏంటో క్రియారూపకంలో అంటే ప్రాక్టికల్ గా మరి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తులందరి జీవితంలో ఏ రీతిగా విశ్వాసమును కలిగి జీవించారు అనే విషయాన్ని ఆయన చాలా డీటెయిల్డ్ గా ఆయన అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆ అధ్యాయం అంతా తీసుకుంటే వాట్ యు సే, ఇట్స్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్. ఇక్కడ మీరు ఇక్కడ స్లైడ్ మీద చూస్తున్నారు కదండి. సో ఈ డిస్కోర్స్ ఇది ఎలా మనం తెలుసుకోగలమంటే, ఒక డాక్ట్రిన్ కానీ అంటే ఒక సిద్ధాంతం కానీ, ఒక కాన్సెప్ట్ లేక ప్రజెంట్ ఐడియా, ఒక ప్రాథమిక ఆలోచన, ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన, ఒక సిద్ధాంతము, ఒక బోధ, ఒక క్రమమైన రీతిలో ఆర్డర్లీ ఫ్యాషన్ గా లేక ఒక లాజికల్ వేలో మరి దానిని ప్రజెంట్ చేయడం అని మనం చూస్తున్నాం. ఓకే, ఇంకొక ప్రశ్న, ఎవరైనా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు ప్రస్తావించిన అంశం ఏంటి ఎవరైనా చెప్పగలరండి? బైబిల్ చూడకుండా పర్లేదు, తప్ప నో ప్రాబ్లం, షేర్ చేయండి. ఎనీబడి? నేను మీకు ఒకసారి దీని గురించి కూడా చెప్పినట్టున్నాను లాస్ట్ క్లాసెస్ లో. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ప్రస్తావించబడిన అంశం. ఎనీ ట్రై, ఎనీ గెస్? ఓకే, పునరుద్ధానం అండి, రిజరక్షన్ అనే అంశాన్ని పౌలు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. మేబీ ఇది మీకు ఈజీగా ఉండొచ్చు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అండి. అది ప్రేమ గురించి సార్. ప్రేమ, అవును. సో అది మరి ముఖ్యంగా దైవ సంబంధమైనటువంటి ప్రేమ, దాన్ని అగాపే అని గ్రీక్ లో అంటారు. అగాపేలో, ఎందుకంటే మన తెలుగులో ఒకే పదము ప్రేమ అని వ్యక్తపరుస్తుంటాం ప్రతి దానికి కూడా, కానీ గ్రీక్ లో 4 ఆ ప్రేమ అనేది 4 రకాల సంబంధాల మధ్య వాడబడినటువంటి ప్రేమగా
మరి ముఖ్యంగా మరి ఇక్కడ అంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో మరి అగాపే అంటే దైవిక ప్రేమ లేక దైవ సంబంధమైన ప్రేమ ఏ రీతిగా ఉంటుందో ఆ లక్షణాలన్నీ కూడా పౌలు అక్కడ వివరించడం జరిగింది. అలాగున సో కాబట్టి మనం ఇలాగున చూస్తూ వెళ్తుంటే బైబిల్లో మనకు అనేక రకాల డిస్కోర్సెస్, అనేక రకాల ఒక సిద్ధాంతమునకు సంబంధించినటువంటి విషయాలు, ఒక బోధకు సంబంధించినటువంటి విషయాలు ఒక క్రమమైన రీతిలో ఒక ఆర్డర్లీ ఫ్యాషన్ లో మరి మనం చూస్తూ ఉంటున్నాం. సో అదే ఇక్కడ డిస్కోర్స్ గా మనం చూస్తున్నాం. లేకపోతే ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి ఆయన మరి దెర్ ఇస్ ఎ స్పీచ్ ఆన్ గుడ్ షెపర్డ్, మంచి కాపరిని గురించినటువంటి ఒక అనేక లక్షణాల గురించి పౌలు మాట్లాడుతూ నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఏ రీతిగా ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నారో ఆ లక్షణాలు, ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఆయన యోహాను సువార్త 10లో మాట్లాడడం మరి మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ డిస్కోర్స్ లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే అక్కడ కొన్ని హెచ్చరికలు ఉంటాయి, అక్కడ కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఉదాహరణకు మనం ద్వితీయోపదేశ కాండాన్ని తీసుకుంటే, లేక లేవియ కాండాన్ని తీసుకున్నా, లేక మనకు క్రొత్త నిబంధన అయితే రోమా పత్రిక, ఎఫెసీ పత్రిక, హెబ్రీ పత్రిక. అలాగే ఎవరైనా చెప్పగలరండి మత్తయి సువార్త 5, 6, 7లో ప్రస్తావించబడిన అంశం ఏంటి? ధన్యతలు. ఆ ధన్యతలు అనేది ఒక భాగము, కరెక్టే. మొత్తం టోటల్ గా కలిపితే ఏంటంటే దానికి కామన్ ఒక పేరు ఉంది. మత్తయి సువార్త 5, 6, 7లో రైట్, ఎస్ అండి, ఎస్. టోటల్ గా అంటే మెయిన్ టాపిక్ వచ్చి కొండ మీద ప్రసంగం, సెర్మన్ ఆన్ ద మౌంట్. అందులో ప్రభు ఫస్ట్ సెక్షన్ అది ధన్యతలు, ఇంకా అలాగా ధర్మశాస్త్రం వివరించారు, తెలియజేశారు, అలాగా అన్ని అందులో ఉంటాయి. సో కాబట్టి ధర్మశాస్త్రము లేకపోతే ముఖ్యంగా అది కొండ మీద ప్రసంగం. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ డిస్కోర్స్ కి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఇందులో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు ఈ బైబిల్ ఈ 4 రకాల సాహిత్య శైలిలో రాయబడింది కాబట్టి దీన్ని కూడా మనం చదువుతున్నప్పుడు మరి ఇందులో కూడా ప్రస్తావించబడినటువంటి ముఖ్యమైన సందేశం లేక సత్యం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ట్రూత్ అనే దాని గురించి మనము జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. రైట్, ఓకే. సో ఇది 2వ రకమైనటువంటి సాహిత్య శైలి. ఇప్పుడు మనం 3వ విషయంలోకి వెళ్దాం, 3rd పాయింట్ లోకి వెళ్దాం. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఆ 3వ పాయింట్ చదవండి. ఎవరైనా పర్లేదు చదవండి. స్లైడ్ మీరు చూస్తున్నారు కదండి, అది చదవండి. Involves primarily the expression of emotions, feelings, and as a means of conveying truth. Characteristics reveals truth in word pictures. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. గమనించండి, 3వ సాహిత్య శైలి బైబిల్ వ్రాయబడిన విధానము ఏంటి అని కనుక చూస్తే ఆ లిటరరీ ఫాము పోయట్రీ, పద్య కావ్యము లేక కావ్య రూపము. మన తెలుగులో కూడా మన చిన్నప్పుడు స్కూల్స్ లో కూడా పోయట్రీ అంటే పద్య కావ్యం, పద్య భాగము గద్య భాగం అని చెప్పేవారు. సో పద్య భాగంలో అన్ని కూడా అక్కడ వచ్చిన లెసన్స్, పాఠాలు ఏ రీతిగా ఉంటాయంటే అన్ని పద్యాల వలె అక్కడ ఉంటుంది. అయితే ప్రతి పద్యంలో కూడా గమనించండి, ఒక విధంగా చెప్పాలంటే ప్రతి లైన్ కూడా అక్కడ ఒక అర్థం అనేది ఉంటుంది. మనం చాలా పద్యాలు కూడా మీరు చిన్నప్పుడు నేర్చుకుని ఉండొచ్చు. సో ప్రతి పద్యానికి భావము లేక తాత్పర్యం అని కూడా మనం నేర్చుకున్నాం కదండి. పోయిటరీలో కూడా మరి అది రాయబడినటువంటి శైలి భిన్నంగా ఉంటుంది. అంటే చెప్పాలనుకున్న అంశము అది పద్య రూపంలో రాయబడి ఉంటుంది. రైట్, సో అది శైలి వేరు, కానీ దానికి తప్పకుండా అర్థము, తాత్పర్యము, భావం అనేది ఉంటుంది. భావము, తాత్పర్యము, అర్థం లేకుండా ఏదో ఊరుకునే పదాలు అక్కడ ఉండవండి. సో కాబట్టి ఆ బైబిల్లో కూడా మనం కనుక చూస్తే మనకు బైబిల్లో కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయండి, పద్య కావ్యము లేక కావ్య గ్రంథాలు అంటారు. ఎవరైనా చెప్పగలరా మైక్ ఆన్ చేసుకొని బైబిల్లో ఏ ఏ పుస్తకాలను మనము పోయిటరీ కిందకు తీసుకొని రావచ్చు? పద్య భాగం లేక కావ్య గ్రంథాల కింద తీసుకుని రావచ్చు. ఎనీ గెస్? ఎవరైనా చెప్పగలరండి? ఎస్, పార్టిసిపేట్ చేయండి. ఎస్, కీర్తనలు అండి.
ఏదండి? కీర్తనలు. కీర్తనలు. ఇంకా అండి? సాంగ్స్ ఆఫ్ సాలమన్. పరమగీతాలు. అవునండి, పరమగీతాలు. సాంగ్స్ ఆఫ్ సాలమన్. ఓకేనండి. మనకు 5 పుస్తకాలు ఉన్నాయండి పాత నిబంధనలో పోయిట్రీ కింద, లేక పోయిటికల్ బుక్స్, పద్య కావ్యము లేక కావ్య గ్రంథాలు అని పిలువబడే 5 పుస్తకాలు ఏంటంటే యోబు నుండి అండి. యోబు గ్రంథము, అలాగే కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, అలాగే మీలో ఒకరు చెప్పినట్టుగా పరమగీతము. ఈ 5 పుస్తకాలు కూడా మరి పోయిట్రీ క్రిందకి వస్తాయి. కాబట్టి ఈ పుస్తకాలు మనం చదివినప్పుడు వెంటనే మనకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అవన్నీ ఏ రీతిగా వ్రాయబడి ఉంటుందంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్, అంటే అలంకార రూపకంలో. మనం చిన్నప్పుడు తెలుగు సబ్జెక్టులు కూడా అలంకారాలు, మరి అలంకారాలు మరి రకరకాలుగా ఉంటాయి కదండి అందులో కూడా. సో అలంకార రూపకంలో ఫిగరేటివ్ స్పీచ్ లో వ్రాయబడి ఉంటుంది. అలాగే సింబాలిక్ లాంగ్వేజ్, అంటే అక్కడ కూడా సాదృశ్య రూపక భాష అది. సో అంటే ఒక విషయాన్ని చెప్పడానికి అది డైరెక్ట్ గా చెప్పకుండా దాంతో అంటే వేరొక వస్తువుతో కానీ వేరొక మరి విషయంతో పోల్చి చెప్పడం, అందుకే అది సాదృశ్య రూపకంలో ఉన్నటువంటి భాష. సో ఈ పోయిటరీలో మనం గమనించాల్సింది ఏంటంటే 2 things. ఇట్ ఈస్ ఇన్ ఫిగరేటివ్ స్పీచ్, అలాగే సింబాలిక్ లాంగ్వేజ్. అలంకార రూపకంలోను అలాగే సాదృశ్య రూపక భాషలో ఇది వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పదాలు అన్ని కూడా మనం ఎలా తీసుకోవాలంటే అక్షరాల తీసుకోకూడదు. మీరు పద్యంలో కూడా చూసినప్పుడు ఒక్కొక్క పదాన్ని తీసి అక్షరాల మనం తీసుకుంటే మళ్ళీ అర్థాలు వేరుగా మారిపోతాయి. అయితే వాటిని ఓవరాల్ గా మనం దాన్ని చదివి ఆ యొక్క సాదృశ్య రూపక భాషకు అర్థం ఏంటి అని మనం చూడగలగాలి. మరి ఈవెన్ పారబుల్స్ కూడా మనం తీసుకుంటే ప్రభు చెప్పినట్లు ఉపమానాలు, ప్రభు చాలా ఉపమానాలు చెప్పారు, దగ్గర 40 or 40+. సో వాటిలో మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క ఉపమానాన్ని మనం ఒక్కొక్క పదాన్ని తీసి మనం చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆ యొక్క ఉపమానం అంతటిలో కూడా ప్రభు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, లేకపోతే మరి దేవుని రాజ్యము దేనితో పోల్చబడింది అని ప్రభువారు అనేక ఉపమానములు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పారు కదా. సో కాబట్టి ఆ ఒక్కొక్కటి మనం తీసుకున్నప్పుడు యాజ్ ఎ హోల్ మరి వాట్ ఈస్ ద మెయిన్ ట్రూత్ బిహైండ్ దట్. సో ఇక్కడ పోయిటరీలో గమనించాల్సింది అదనమాట. సో కాబట్టి మనం ఒక్కొక్క వర్డ్ ని లిటరల్ గా తీసుకోకూడదు, కానీ వాటికి సాదృశ్యంగా ఉన్నటువంటి అర్థం ఏంటి, ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటి అని మరి మనం చూడగలగాలి. దేని మీద ఎక్కువగా మరి నొక్కి వక్కానించడం జరిగింది, ఎంఫసిస్, వేర్ ఎంఫసిస్ ఇస్ లేడ్. ఓకే, సో కాబట్టి అది మరి మనము చూడగలగాలి. ఇక్కడ సత్యం, ట్రూత్ అనేది ఏ రీతిగా రివీల్ చేయబడుతుందంటే రివీల్స్ ట్రూత్ ఇన్ వర్డ్ పిక్చర్స్. మీరు అక్కడ చూస్తున్నారు కదా స్లైడ్ మీద, వర్డ్ పిక్చర్స్. సో కాబట్టి కొన్ని మరి ఆ యొక్క సాదృశ్య రూపకముగా మరి ఆ యొక్క పిక్చర్స్ ని మన ముందుంచి తద్వారా ఆ పిక్చర్ యొక్క అర్థం ఏంటో గ్రహించడానికి ఈ యొక్క పోయట్రీ మనకు ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టుగా ఈ యొక్క 5 పుస్తకాలు కూడా మనకు బైబిల్లో మరి సాదృశ్య రూపకంగా లేక పద్య భాగంలో ఇవి వ్రాయబడ్డాయి, కాబట్టి ఇక్కడ మరి జరిగేటటువంటి Could you please tell us 5 books? Psalms, Songs of Songs, and what else? Job, Psalms, Proverbs, okay, Ecclesiastes, okay, Song of Songs or Song of Solomon. Sorry for disturbing you. No problem అండి. 5 కూడా అండి, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. సో అవన్నీ కూడా మనకు పోయిట్రీ కింద, పద్య కావ్యం కింద మనకి ఇవన్నీ వ్రాయబడ్డాయి. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ 2 విషయాలు మనం గుర్తుంచుకుంటే ఇది అలంకార రూపకంలో ఫిగరేటివ్ స్పీచ్ లో, అలాగే సింబాలిక్ లాంగ్వేజ్ సాదృశ్య రూపం భాషలో ఇది వ్రాయబడి ఉంటుంది. సో కాబట్టి దీని యొక్క అర్థాన్ని మరి మనం గ్రహించాలి, లిటరల్ గా తీసుకోకూడదు, కానీ అక్షరాల దాన్ని తీసుకొని ఇంటర్ప్రిట్ చేయకూడదు, అప్పుడు అర్థాలు మారిపోతాయి.
లిటరల్ గా కాకుండా ఫిగరేటివ్ గా తీసుకొని, అందుకే నేను మీతో లాస్ట్ వీక్ కన్నా ముందు వీక్ చెప్పాను, బైబిల్లో చాలా విషయాలు మరి కొన్ని లిటరల్ గా ఉంటాయి, అక్షరాల యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న మీనింగ్ ఉంటాయి, కొన్ని సింబాలిక్ ఆర్ ఫిగరేటివ్ అలంకార రూపంలో ఉంటాయి. సో మనము ఆ కాంటెక్స్ట్ చదివినప్పుడు మాత్రమే మనము అది అక్షరాల తీసుకోవాలా లేక దాన్ని సాదృశ్య రూపంలో తీసుకోవాలా అనే విషయం మనం దాన్ని డిసైడ్ చేయవచ్చు. సో కాబట్టి అది సంపూర్తిగా మనం చదివినప్పుడు మాత్రమే అది ఏ సందర్భంలో వ్రాయబడిందో ఆ మాట, ఆ పదం, ఆ ఫ్రేజ్ అది లిటరల్ గా అర్థం చేసుకోవాలా లేక ఫిగరేటివా, అక్షరాల అర్థం చేసుకోవాలా లేక సాదృశ్య రూపంలో ఏదైనా వేరే అర్థం ఉన్నదా అనే విషయాన్ని అక్కడ మరి మనకు అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి అది ఆ 3వ రకపు సాహిత్యపు శైలి, బైబిల్ వ్రాయబడినటువంటి పద్ధతుల్లో ఇది 3వ పద్ధతి. దిస్ ఈస్ ద థర్డ్ లిటరరీ ఫార్మ్ ఆఫ్ ది బైబిల్. ఓకే, ఇక చివరి టైప్ లోకి వెళ్దామండి. ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని చదవండి, స్లైడ్ మీద ఏం చూస్తున్నారో చదవండి. Involves the use of the symbolic language to reveal or uncover that which was previously unknown. ఓకేనండి, ఇది ప్రవచనాత్మక విభాగం, రైట్? ఇట్స్ ఎ ప్రాఫిటిక్ సెక్షన్, ప్రవచనాత్మక విభాగం. మరి మనకు బైబిల్లో మరి ప్రవచనాత్మక పుస్తకాలు మరి చాలా ఉన్నాయి. పాత నిబంధనలో అయితే మనకు 17 పుస్తకాలు ఉన్నాయండి. దేర్ ఆర్ 17 ప్రాఫిటిక్ బుక్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. దేర్ ఆర్ 17, రాసుకునే వారు ఒక లైన్ రాసుకోవచ్చు. పాత నిబంధనలో 17 ప్రవచనాత్మక పుస్తకాలు ఉన్నాయి. ఆ యొక్క 17 పుస్తకాలను కూడా మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలుగా విభాగించడం జరిగింది. పెద్ద ప్రవక్తలు అని చెప్పినప్పుడు మనకు యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు అండి. ఈ 5 పుస్తకాలు పెద్ద ప్రవక్తల కిందకి వస్తాయి. అంటే అక్కడ పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు, కానీ 5 పుస్తకాలు. ఎందుకంటే విలాప వాక్యం ఎవరు రాశారండి? ఎవరైనా చెప్పగలరా తెలిసిన వారు? ఇర్మియా, రైట్. సో ఇర్మియా ఆయన ఆ 2 పుస్తకాలు రాశారు. సో కాబట్టి యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, ఆ 5 పుస్తకాలు. ప్రవక్తలైతే 4 ప్రవక్తలే పెద్ద ప్రవక్తలు, పుస్తకాలు మాత్రం 5 పుస్తకాలు, రైట్? ఓకే, ఇక నెక్స్ట్ మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు. ఎక్కడి నుండి ఎక్కడి దాకా? హోషేయ నుండి మలాకి వరకు. ఎన్ని పుస్తకాలు? 12 పుస్తకాలు. ఈ 12 పుస్తకాలు కూడా చిన్న ప్రవక్తలని పిలుస్తారండి. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ప్రశ్న రావచ్చు, ఎందుకు వారు పెద్ద ప్రవక్తలు, ఎందుకు వేరు చిన్న ప్రవక్తలు? అంటే వారు చాలా గొప్పవారా, పెద్దవారా? మనం అనుకున్నట్టుగా అమ్మ పలానా వ్యక్తి చాలా పెద్దవారండి ఆయన అని అంటూ ఉంటాం కదండి మనం. వీరు చిన్నవాళ్ళు, వీళ్ళకి ఏం లేదండి. కాదండి, ఆ యొక్క సందర్భంలో కాదు పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఎందుకంటే ఒకే ఒక విషయంలో వారు ఎక్కువ రాశారు, వీరు తక్కువ రాశారు, అందుకనే వారిని పెద్ద ప్రవక్తలు అన్నారు. ఉదాహరణకి యెషయాలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? 66 చెప్తారా? ఎన్నండి? 66 పుస్తకాలు. అంటే మనకు యాక్చువల్ గా బైబిల్లో మొత్తం కలిపి 66 పుస్తకాలు ఉన్నాయి. సో అయితే యెషయాలోనే మనకు 66 అధ్యాయాలు ఉంటాయి, రైట్? ఓకే, అందుకే ఆయన పెద్ద ప్రవక్త. మరి ఓబద్యా ఎన్ని అధ్యాయాలు రాశారండి? చెప్పండి, ఎవరైనా తెలిసిన వారు? ఒకటే, ఎస్, ఒక అధ్యాయమే. సో ఈజ్ ఎ మైనర్ ప్రాఫిట్, అందుకని ఆయన చిన్న ప్రవక్త. సో వాళ్ళు రాసినటువంటి కంటెంట్ ను బట్టి కొంతమందిని పెద్ద ప్రవక్తలుగా, చిన్న ప్రవక్తలు పరిగణించారు. కానీ అంటే వాళ్ళు గొప్పగా ప్రాముఖ్యత విషయంలో కాదు. దేవుడు వారిని పెద్దగా వేరే చిన్నగా అలాగే చూడలేదు, రైట్? సో అదొక చిన్న క్లారిఫికేషన్. సో కొంతమంది దాన్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి ఆ క్లారిఫికేషన్ మీకు ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క చివరి 4వ బైబిల్ సాహిత్య శైలికి వస్తే, ఇది ప్రవచనాత్మక రీతిలో మరి అనేక పుస్తకాలు మనకు వ్రాయబడ్డాయి. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న అండి మీకు. క్రొత్త నిబంధనలో ఏవైనా ప్రవచనాత్మక పుస్తకాలు ఉన్నాయండి? ఆర్ దేర్ ఎనీ ప్రాఫిటిక్ బుక్స్ ఇన్ ది న్యూ టెస్టమెంట్? ఓకే, ప్రకటన. అవును, కొత్త నిబంధనలో ఒకే ఒక పుస్తకం ఉందండి. యాక్చువల్లీ 27 పుస్తకాల్లో
ఒకే ఒక పుస్తకం ఈ యొక్క ప్రాఫెసీ సెక్షన్ కిందకి వస్తున్నది, ప్రకటన గ్రంథం. సో మొత్తం మనం కలిపితే 17 + 1 18. సో దేర్ ఆర్ 18 ప్రాఫిటికల్ బుక్స్ ఇన్ ది ఎంటైర్ బైబిల్. బైబిల్లో Bible. మనకు 18 రకాల ప్రవచనాత్మక పుస్తకాలు ఉన్నాయి. సో దట్ మీన్స్ ఇట్స్ ఎ గ్రేట్ కంటెంట్. ఎక్కువ కంటెంట్ మనకు ఇందులో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఇప్పుడు నేను మీతో కొన్ని షేర్ చేస్తాను. ఈ 18 పుస్తకాలు కూడా మనం చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మరి 90% అన్ని కూడా దే ఆర్ హైలీ సింబాలిక్ అండ్ ఫిగరేటివ్. అన్ని కూడా నేను చెప్పినట్టుగా పోయిటరీ, ఆల్మోస్ట్ పోయిటరీ టైప్ లోనే మనం దీన్ని కూడా చూడొచ్చు. ఇది ఇంకా కూడా ఏంటంటే సింబాలిక్ గా, ఫిగరేటివ్ గా ప్లస్ ప్రాఫిటిక్ గా అనేది ఉంటుంది. సాదృశ్య రూపకంలోను, అలంకార రూపంలోను, తర్వాత ప్రవచనాత్మక రూపంలో కూడా ఇది వ్రాయబడి ఉంటుంది. అంటే మరి భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటిని కూడా ముందుగానే సాదృశ్య రూపకంలో అలాగే అలంకార రూపంలో కూడా వ్రాయబడి ఉంటుంది. అవి మనం గమనించాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే దర్శనములు కూడా ఇందులో ప్రస్తావించబడి ఉంటాయి చాలా మటుకు. మరి యెషయాకు కలిగిన దర్శనం, యెహెజ్కేలుకు కలిగిన దర్శనం, లేక దానియేలుకు కలిగినటువంటి దర్శనం, లేక కొత్త నిబంధనలో అయితే ఆ యొక్క ప్రకటనకి గ్రంథాన్ని చూసినప్పుడు ఎవరికి కలిగిన దర్శనం అండి? ప్రకటన గ్రంథం ఎవరైనా చెప్పగలరా? యోహాన్ అండి. ఎస్, యోహానుకు ఎక్కడున్నప్పుడు అండి? పద్మాసు ద్వీపంలో ఆయన పరవాసిగా, అవును, శిక్షను అనుభవిస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఆత్మవశుడై ఉండగా ప్రభు దినమున మరి అతనికి ఇచ్చినటువంటి దర్శనమే ఈ యొక్క ఎంటైర్ బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం అంతా కూడా ఆ రీతిగా ఉంటుంది. సో కాబట్టి ఈ చాలా మటుకు ఈ ప్రవచనాత్మక గ్రంథాల్లో మరి మనకు దర్శనముల గురించి నేను చూడగా అని వ్రాయబడినటువంటి ప్రస్తావన, ఫ్రేజెస్ మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ప్రభువు వారికి ఇచ్చినటువంటి దర్శనాలు, తర్వాత ఆ ఒక్కొక్క దర్శనం తర్వాత ఒక్కొక్క ప్రాథమిక సత్యాన్ని ప్రభు తెలియజేస్తూ ఉంటారు. అది మనం గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా దానిని ఇంటర్ప్రెట్ చేసేవారుగా ఉండాలి. లేదంటే దానిని మరి మనం అండర్స్టాండ్ చేసుకోవడం బదులు దానిని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకొని, రైట్, దాన్ని తప్పుగా అవగాహన చేసుకుంటే ఏం జరుగుతుంది? రాంగ్ అబ్జర్వేషన్ విల్ లీడ్ టు రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఏ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లీడ్స్ టు రాంగ్ అప్లికేషన్ కదండి. సో కాబట్టి మనం తప్పుగా అవగాహన చేసుకుంటే తప్పుగా దాన్ని అనువదిస్తాం, తప్పుగా అనువదిస్తే లేక వ్యాఖ్యానిస్తే తప్పుగా దాన్ని అన్వయించుకుంటాం. సో కాబట్టి ఆల్ కైండ్స్ ఆఫ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ లోకి మరి మనం వెళ్తూ ఉంటాం. సో ఆ తప్పు జరగకుండా ఉండాలి అంటే ఈ యొక్క 18 పుస్తకాలు మన బైబిల్లో, ఈ యొక్క ప్రాఫిటికల్ బుక్స్, ప్రవచనాత్మక పుస్తకాలు మరి మనం చదువుతున్నప్పుడు ఆ యొక్క సింబాలిక్ లాంగ్వేజ్, ఫిగరేటివ్ లాంగ్వేజ్ అండ్ ప్రాఫిటిక్ సెన్స్, ఈ మూడు కూడా మనం దృష్టిలో ఉంచుకొని సాదృశ్య రూపమైనటువంటి భాష, అలంకార రూపంలో రాయబడిన భాష, అలాగే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి సందర్భము, ప్లస్ వీటితో కూడా ప్రభు వారికి ఇచ్చినటువంటి దర్శనములను, ఆ యొక్క అర్థాలను మనము గ్రహించినప్పుడు తప్పకుండా మరి ప్రభువు దాని ద్వారా లేక ఆ యొక్క దర్శనముల ద్వారా తెలియచేయాలనుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యమేంటో మనం అక్కడ గ్రహించవచ్చు. రైట్, హోప్ దట్స్ క్లియర్ టు యూ. ఈ యొక్క 4 విధానములలో లేక 4 సాహిత్య శైలిలో మన యొక్క బైబిల్ గ్రంథం అనేది వ్రాయబడింది. రైట్, ఎవరైనా అది లైన్ చదవండి, మైక్ ఆన్ చేసుకొని. Identifying the literary form of a passage will greatly assist in reaching the correct interpretation.
రైట్ అండి, థ్యాంక్ యూ. అది మీరు చదివారు కదండి. సో దాని అర్థం మనం ఎందుకు ఈ యొక్క లిటరరీ ఫామ్ ఐడెంటిఫై చేయాలి? వై షుడ్ వి ఐడెంటిఫై ద లిటరరీ ఫామ్? సో ఈ యొక్క సాహిత్య శైలి అంటే ఏ విధానంలో బైబిల్ వ్రాయబడింది ఎందుకు మనం గుర్తించాలి? జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రత్యేకమైనటువంటి మరి విధానంలో దాన్ని గుర్తించాలి? ఇది ఏ విధానంలో వ్రాయబడింది? ఉదాహరణకు మీరు కీర్తనలు చదువుతున్నారు అనుకోండి. సో ఆ కీర్తనలు ఏ విధానంలో, ఏ వ్రాత శైలిలో, ఏ సాహిత్య శైలిలో రాయబడిందో తెలుసుకుంటే దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే దాట్ విల్ లీడ్ యూ టు ద కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. అది చాలా ప్రాముఖ్యమైనది. మనం చదువుతున్నది మరి మన యొక్క అనుదిన వాక్య భాగాల్లో ఏదైతే మీరు చదువుతూ వెళ్తున్నారో బైబిల్లో, అది మీరు సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా దాన్ని వివరించాలి లేక వ్యాఖ్యానించాలి, సరిగ్గా దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి. పౌలు చెప్పినట్టుగా తిమోతికి సత్యవాక్యంను సరిగా విభజించువానిగాను, సత్యవాక్యంను సరిగా విభజించువానిగాను మనం ఉండాలి. అంటే మరి ఈ యొక్క సాహిత్య శైలి, ది అండర్స్టాండింగ్ ఆర్ ది ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ది లిటరరీ ఫార్మ్ ఆఫ్ ఎ చాప్టర్ ఆర్ ఆఫ్ ఎ బుక్ ఆర్ ఆఫ్ ఎ ప్యాసేజ్ will greatly assist us in reaching the correct interpretation. Right. అది క్లియర్ గా ఉంది కదండి? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీవన్. ఇది కూడా చదవండి. ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని చదవండి. The purpose for the observating the text is to be creation. We know what Certain. it says before we try to interpret it and apply it. ఓకేనండి. సో మనం ఎందుకు దీన్ని ఈ యొక్క మొదటి మెట్టులో మనం ఉన్నాం, అబ్జర్వేషన్ కదండి. నేను చెప్పినట్టుగా బైబిల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నా, వ్యాఖ్యానించాలన్నా, బోధించాలన్నా, అన్వయించుకోవాలన్నా ఈ 3 మెట్లు చాలా ప్రాముఖ్యమైనవని, అందులో భాగంగా యొక్క మొదటి మెట్టు ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది చాలా ప్రాముఖ్యమని. ఎందుకంటే దీన్ని మనం సరిగ్గా గనక ఉపయోగించుకుంటే, సరిగ్గా అబ్జర్వేషన్ గనక చేస్తే, రైట్, బిఫోర్ వీ కుడ్ ఇంటర్ప్రెట్ ఇట్ ఆర్ బిఫోర్ వీ కుడ్ అప్లై ఇట్, రైట్. సో ఆ యొక్క ఉద్దేశం ఏంటో, బైబిల్ ఎందుకు ఆ యొక్క మాట ప్రస్తావించడం జరిగిందో అక్కడ ఆ సందర్భంలో, ఆ యొక్క ఉద్దేశాన్ని మరి మనం చాలా సరిగ్గా అర్థం చేసుకునే వారిగా ఉంటాం. అందుకే ఆ అబ్జర్వేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఓకే, ఇంకొకరు ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. Improper observation leads to incorrect interpretation, which leads to inappropriate application. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. గమనించండి, ఎందుకు ఈ మొదటి మెట్టు అబ్జర్వేషన్ చాలా ప్రాముఖ్యం అంటే ఈ 3 steps లో మనం ఇంకా నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్లోకి వెళ్ళడానికంటే ముందుగా అబ్జర్వేషన్ ఎందుకు చాలా ప్రాముఖ్యం అంటే, మనం సరిగ్గా అబ్జర్వ్ చేయలేదనుకోండి, సో వాట్ హ్యాపెన్స్, ఏం జరుగుతుంది? ఇంప్రాపర్ అబ్జర్వేషన్ లీడ్స్ టు ఇన్కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. అంతేనండి, మనం సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే దానిని తప్పుగా వ్యాఖ్యానించడానికి మరి మనం వెళ్ళిపోతాం. ఇంకా తప్పుగా వ్యాఖ్యానిస్తే ఏం జరుగుతుంది? లేక తప్పుగా దాన్ని మనం అనుకొని, తప్పుగా ఆలోచించి, తప్పుగా మనం దాని గురించి బోధించి, తప్పుగా చెబితే లేక ప్రకటిస్తే లేక మనమే అనుకుంటే ఏం జరుగుతుంది? తప్పుగా దాన్ని అన్వయించుకుంటాం. ఇతరులు కూడా దాన్ని తప్పుగా అన్వయించుకోవడం ద్వారా ఎస్ వీఆర్ మిస్లెడ్, మనం ఇంకా ప్రక్కదారి పట్టేవారిగా ఉంటాం. అంటే వాక్యము ఏ ఉద్దేశం చేత మనకి ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని మనం మిస్ అయిపోతాం, రైట్. సో అది కాకుండా ఇంకా we get into all kinds of wrong interpretations and wrong doctrines and wrong teachings and cults, ultimately cults అనేది మీకు లాస్ట్ వీక్ ఒక చిన్న ఇమేజ్ మీకు ఫోటో చూపించి చెప్పాను. ఏ రీతిగా మరి ప్రస్తుతం కూడా ప్రజెంట్ క్రిస్టియానిటీలో కొన్ని థౌజండ్స్ ఆఫ్
రాంగ్ టీచింగ్స్ ఉన్నాయండి, వేల కొలది తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. మనం షాక్ అవుతాం విత్ ఇన్ క్రిస్టియానిటీ, రైట్? సో బయట వాళ్ళేమో మనల్ని చూసినప్పుడు, ఓ మీరందరూ క్రిస్టియన్సే కదండి, మీరంతా ఒక్కటే కదా అని అనుకుంటారు. వాస్తవంగా అయితే అఫ్ కోర్స్ మనందరూ కూడా ఒకటే. అయితే మరి ఇందులోనే ఎన్నో శాఖలు, శాఖోపశాఖలు, మరి అనేక రకాల సో మెనీ కైండ్స్ ఆఫ్ డినామినేషన్స్. ఓకే, సో మెనీ కైండ్స్ ఆఫ్ డినామినేషన్స్ ఉన్న తప్పు కాదేమో కానీ సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్స్, అనేక రకాల తప్పుడు సిద్ధాంతములు లేక ఆ తప్పుడు సిద్ధాంతములను మరి ప్రకటించి ప్రమోట్ చేసేటటువంటి ఆ యొక్క డినామినేషన్స్ ఉన్నాయి కదండి, అవి మనకు చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఎందుకు వాళ్ళు ఆ రీతిగా వెళ్ళారంటే, ఇట్ ఆల్ బిగాన్, ఎక్కడ వాళ్ళు తప్పు చేశారండి? వాళ్ళు కూడా బైబిలే చదివారు కదా. సో వేర్ వెంట్ రాంగ్? రాంగ్ అబ్జర్వేషన్. ఎస్. కాబట్టి ఎక్కడ తప్పు జరిగింది అంటే, ఈ యొక్క సోకాల్డ్ చాలా క్రైస్తవ ఈ డినామినేషన్స్ లో ముఖ్యంగా తప్పుడు సిద్ధాంతములు బోధించేటువంటి చాలా డినామినేషన్స్ ఉన్నాయి, మీకు కూడా చాలా మటుకు వాడు తెలుసు. సో ఎక్కడ వారు తప్పు చేశారు, ఎక్కడ తప్పుడు వేశారంటే రాంగ్ అబ్జర్వేషన్. ఒక వాక్యమును, ఒక అధ్యాయమును, ఒక వచనమును వారు సరిగ్గా అబ్జర్వ్ చేయక అబ్జర్వేషన్ లో ఫెయిల్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ లో ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్ప్రిటేషన్ లో ఫెయిల్ అయ్యారు కాబట్టి చూడండి, ఇంక చివరికి అప్లికేషన్ లో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యి దాన్ని తప్పుగా వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. సో కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ప్రస్తుతం చూస్తున్న స్లైడ్, దట్స్ ద సమ్మరీ ఆఫ్ ది ఎంటైర్ ఫస్ట్ స్టెప్, అబ్జర్వేషన్. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి మనం ఎప్పుడైతే వాక్యమును సరిగ్గా అబ్జర్వ్ చేస్తామో, సో ఇఫ్ ఇట్ ఈస్ యాక్యురేట్ అబ్జర్వేషన్, దెన్ దట్ లీడ్స్ టు కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్, దట్ లీడ్స్ టు రైట్ అప్లికేషన్, రైట్? సో సంతోషం, మనం ఎప్పుడైతే సరిగ్గా దాన్ని అబ్జర్వ్ చేస్తామో, దెన్ ఆబ్వియస్ గా దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటాం. సరిగ్గా అర్థం చేసుకుంటే సరిగ్గా దాన్ని అన్వయించుకుంటాం. ఇక ఆ ప్రకారం ఇతరులు కూడా మరి మనం బోధించగలం, చెప్పగలం. సో కాబట్టి ఇదంతా కూడా కనెక్షన్ అండి. ఈ 3 స్టెప్స్ నేను చెప్తున్నాను కదా, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ అని కూడా ఒకదానికొకటి చైన్ లాగా లింక్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ తప్పు చేసామనుకోండి, ఇంక అన్ని కూడా తప్పు అయిపోతాయి. అయితే ఇక్కడ మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి చేయగలిగితే నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ లో కూడా రైట్ గా వెళ్తాం, నెక్స్ట్ అప్లికేషన్ కూడా రైట్ గా వెళ్తాం. కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఓకే, ఎవరైనా సామెతలు 24:32 చదవండి. Proverbs chapter 24:32 అక్కడే ఉంది, స్లైడ్ మీద కూడా చదవచ్చు. మైక్ ఆన్ చేసుకోండి. నేను దాన్ని చూచి చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంగ్లీష్ చదవాలి సార్. I applied my heart to what I observed and learned a lesson from what I saw. ఎస్, ఓకేనండి. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఈ వచనంలో మన ఫోకస్ దేని మీద ఉందంటే, నేను మీకు చెప్తున్నటువంటి ఆ 3 స్టెప్, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్, ఆ 3 కూడా ఏ రీతిగా కలిసి ఉంటాయో, ఏ రీతిగా ఒకదానికొకటి సంబంధం ఉంటుందో నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుంది. చూసి, ఓకే. సో ఐ అప్లైడ్ మై హార్ట్ టు వాట్ ఐ అబ్జర్వ్డ్ అండ్ లెర్న్ ద లెసన్ ఫ్రమ్ వాట్ ఐ సా. సో కాబట్టి మనం దేనైతే సరిగ్గా అబ్జర్వ్ చేస్తామో, రైట్, దాన్నే మనం సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయగలము. దేన్ని ఇంటర్ప్రిట్ చేయగలమో దాన్ని మరి మనము మంచిదని భావిస్తాము, దాన్ని మన జీవితానికి లేక మన ఈవెన్ ఫర్ అవర్ మినిస్ట్రీ మనం దాన్ని అప్లై చేస్తాం. సో కాబట్టి ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్, రైట్? ఓకే, సో మనం సెకండ్ స్టెప్ లోకి వెళ్దామండి. ఇంతవరకు కూడా మనం లాస్ట్ వీక్, ఈ వీక్ కూడా ఇప్పటిదాకా కూడా ఫస్ట్ స్టెప్ లో ఉన్నాం, అబ్జర్వేషన్ అనే స్టెప్ లో ఉన్నాం. మరి ఇది ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఇది మీకు క్లియర్ గా ఉందని నేను నమ్ముతున్నాను. అబ్జర్వేషన్ చాలా చాలా ప్రాముఖ్యం. సో దేన్ని అబ్జర్వ్ చేయాలో కూడా మీతో పంచుకున్నాను. 4 విషయాలు అబ్జర్వ్ చేయాలని నేను చెప్పాను. ఒకటి, ప్రాముఖ్యమైన పదాలు, వర్డ్స్, కీ టర్మ్స్ అండ్ కీ ఫ్రేజెస్. సెకండ్లీ, అది ఏ రీతిగా వ్రాయబడిందో ఆ స్ట్రక్చర్ ఆఫ్ అ ప్యాసేజ్, స్ట్రక్చర్ ఆఫ్ అ చాప్టర్.
ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ బుక్, అది ఇంపార్టెంట్. మూడోది అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏంటి, అలాగే చివరిగా నాలుగవది ఎటువంటి సాహిత్య శైలిలో, ఎటువంటి ఆ రీతిలో, విధానంలో రాయబడిందో, ఈ 4 కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అఫ్ కోర్స్ నేను మీకు లాస్ట్ వీక్ ఈ వర్డ్స్ గురించి కూడా మనం ఇంకా డీప్ గా వెళ్ళాం. వర్డ్స్ అంటే ఏంటి అని మీ చేత కొన్ని ఎక్సర్సైజ్ కూడా మరి క్లాసులు చేయించడం జరిగింది. కొన్ని ప్యాసేజెస్ మీకు చూపించి అక్కడ ప్రాముఖ్యమైన పదాలు ఏంటి, రైట్. సో నేను మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వర్క్ లో కూడా అలాంటివి కొన్ని గమనించి ఉంటారని నేను నమ్ముతున్నాను. సో కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ లో 4 విషయాలు కూడా మనం గమనించాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ లోకి వెళ్దాం. లెట్స్ గో టు ది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ పేరు ఏంటండి? వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? ఇంటర్ప్రిటేషన్. వ్యాఖ్యానించుట. సో ఏంటి వ్యాఖ్యానించుట అంటే వాట్ డస్ ఇట్ మీన్? బ్రాకెట్ లో మీరు అదే చూస్తున్నారు కదా అక్కడ స్లైడ్ లో. వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేశాం ఒక వాక్య భాగాన్ని, ఒక అధ్యాయాన్ని, ఒక పుస్తకాన్ని. సో అక్కడ అబ్జర్వేషన్ లో నేను మీకు చెప్పింది ఏంటంటే వాట్ డస్ ఇట్ సే? ఈ వచనం, ఈ వాక్య భాగం, ఈ లేఖన భాగం ఏం చెబుతుందో దాన్ని మనం చూచాం, అబ్జర్వ్ చేశాం. ఇప్పుడు చెప్పబడినటువంటి ఆ యొక్క వచనం యొక్క అసలు నిజమైన అర్థం ఏంటి, రైట్, అనేది ఇక్కడ మనం సెకండ్ స్టెప్ లో చూడబోతున్నామండి. సో కాబట్టి చాలా ప్రాముఖ్యమైన స్టెప్ ఇది, సెకండ్ స్టెప్. సో ఇక్కడే అంతా కూడా మరి మనం దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటాం. ఒక వచనం ప్రభు ఒక చోట ఒకలాగా చెప్పారు, లేకపోతే పౌలు ఒక చోట ఇలాగ అన్నారు, లేకపోతే యోహాను తన యొక్క ప్రకటనలు ఈ రీతిగా ప్రస్తావించారు, లేకపోతే దానియేలు తన యొక్క పుస్తకంలో ఈ రీతిగా ప్రస్తావించారు. సో వాట్ డస్ ఇట్ మీన్? సో దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఆ యొక్క అసలు అర్థం ఏంటో తెలుసుకునేది ఎక్కడంటే మనము ఈ సెకండ్ స్టెప్ లో. ఓకే, సో కాబట్టి ఈ సెకండ్ స్టెప్ లో కూడా మరి అనేక కొన్ని సబ్ హెడింగ్స్ ఉన్నాయి. సో కాబట్టి వాటిని మనం ఒక్కొక్కటి కూడా మరి మనం స్లోగా చూద్దాం. ఈ సెకండ్ స్టెప్ లో మన గోల్ ఏంటంటే, వాట్ ఈస్ అవర్ గోల్? డిసైడింగ్ ఆన్ ద సింగిల్ మీనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ వెన్ ఒరిజినల్లీ రిటర్న్. కాబట్టి ఇక్కడ మన యొక్క గురి ఏంటంటే, వాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్ హియర్? మన మెయిన్ గోల్ ఏంటంటే ఈ సెకండ్ స్టెప్ లో ప్రాథమికంగా దేవుడు మరి మనం తెలియచేసినప్పుడు, దేవుడు ఒక మాట వ్రాయించినప్పుడు, దేవుడు వ్రాయించినప్పుడు అసలు అర్థం ఏంటి, అసలు అర్థము ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే చాలా సార్లు మనం ఎలాగ అర్థం చేసుకుంటూ ఉంటాం, లేక చాలా సార్లు చాలా మంది బోధకులు కూడా ఎలాగా చెప్తూ ఉంటారంటే, ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఒక అర్థం ఉంటుంది, అక్కడ ఒక సందర్భంలో చెప్పబడి ఉంటుంది, వీరు దాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకొని ఇంకొకలాగా బోధిస్తూ ఉంటారు. సో కాబట్టి అది వాస్తవంగా చెప్పాలంటే దానికి దీనికి మ్యాచింగ్ ఉండదు. అంటే దేవుడు మొదటిసారి ఒక గ్రంథకర్త ద్వారా ఒక మాట దేవుడు తెలియచేసినప్పుడు ఏ ఉద్దేశంతో వ్రాయబడింది, రైట్. సో దాన్ని మనం గ్రహించినప్పుడే అసలు బైబిల్ యొక్క అర్థాన్ని గ్రహించినట్టు, అంతే కదండి. ఐ హోప్ యు అగ్రీ విత్ మీ. సో కాబట్టి అది కనుక మనం మిస్ అయితే, అక్కడ మిస్ అయితే మొత్తం మనం మిస్ అయిపోయినట్టే. సో కాబట్టి ఇక్కడ మన గోల్ ఏంటి అంటే ఇది. అందుకే మనకు 2 పేతురు 1వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చదవండి. 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉంటుంది. 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఎవరైనా చదువుతారండి? మైక్ ఆన్ చేసుకుని చదవండి. రైట్, నేను చదువుతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అని చాలా స్పష్టంగా వ్రాయబడింది. అనగా దేవుని వాక్యంలో మనుషులు ఏ రీతిగా అంటే సుమారు మనకు 40 మంది 40+ ఆథర్స్ ని దేవుడు ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా వృత్తులు చేసే వారిని దేవుడు ఎంపిక చేసుకుని దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి ఉన్నారు. అయితే దీని అసలు గ్రంథకర్త దేవుడు లేక పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాం. అయితే మరి దేవుడు ఒక సందర్భంలో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని వ్రాయించినప్పుడు అక్కడ ఒక
మెయిన్ ఒక పాయింట్ అనేది అక్కడ ఉంటుంది, ప్రాథమిక ఉద్దేశం, మెయిన్ పర్పస్ అనేది అక్కడ ఉంటుంది. దానిని మనం మిస్ అవ్వకూడదు. అది ఇక్కడ నేను చెప్తున్న విషయం, రైట్? సో ఈ యొక్క సెకండ్ స్టెప్ లో, ఈ ఇంటర్ప్రిటేషన్ అనే సెకండ్ స్టెప్ లో మన గోల్ ఏంటి అంటే, we are focusing on the single meaning of a passage when originally written. ఓకే, మనం ఈ సెకండ్ స్టెప్ లో ఇది చాలా అర్థవంతంగా చేయడానికి కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. నేను మీకు స్లైడ్ మీద చూపిస్తున్నటువంటి ఆ క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. ఓకే, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఆ మొదటి క్వశ్చన్ చదవండి. మైక్ ఆన్ చేసుకుని ఆ మొదటి ప్రశ్న చదవండి. వాట్ డస్ దిస్ మీన్? ఓకే, వాట్ డస్ దిస్ మీన్, దీని అర్థం ఏంటి అనేది మొట్టమొదటిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మరి దీనికి అపోస్తుల కార్యాలు, యూ కెన్ రైట్ డౌన్, అక్కడ నేను టెక్స్ట్ మెన్షన్ చేయలేదు కానీ మీరు రాసుకోవచ్చు. యాక్ట్స్ చాప్టర్ 8, 30 and 31. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30-31 వచనాలు. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, మరి ఇథియోపియా దేశం నుండి వచ్చినటువంటి ఒక నపుంసకుడు, యెరూషలేంకి వచ్చిన నపుంసకుడు తిరిగి మరి ఆయన దేశానికి రథంలో తిరిగి వెళ్తూ ఉన్నారు. ఆ రథంలో మరి ఆయన యెషయా గ్రంథపు చుట్టను చదువుతున్నారు కానీ ఆయనకు అర్థం కావడం లేదు. అయితే మరొక వైపు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఫిలిప్పుతో మరి ప్రభు మాట్లాడి పరిశుద్ధాత్మ ప్రేరేపించిన అక్కడికి వెళ్ళు, ఆ యొక్క నపుంసకుడికి, ఆ అధికారికి, ఆ ఆఫీసర్కి మరి నా వాక్యం ఏంటి నువ్వు వెళ్ళి చెప్పాలి అని అతన్ని మరి వేగవంతం చేసినప్పుడు అతడు ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి మరి ఈ రథంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క నపుంసకుడిని కలుసుకోవడం జరుగుతుంది. కలుసుకున్నప్పుడు చూడండి, ఫిలిప్ అడిగినటువంటి ప్రశ్న 30వ వచనం, అపోస్తుల కార్యాలు 8:30. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. చూసారండి, ఇక్కడ దానికి అది చదువుతున్నాడు కానీ అతనికి అర్థం కావడం లేదు. ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందండి? నేనైతే చదువుతున్నాను, అయితే నాకు అర్థం కావడం లేదు. మరి నాకు దీని అసలు అర్థం ఏంటో మరి నాకు తెలియట్లేదు. వాట్ డస్ దిస్ మీన్? ఇక్కడ నేను ఒకటి చదువుతున్నాను. ఆయన చదువుతున్నది ఏంటి అంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుతున్నారు ఆయన, ఆ యొక్క నపుంసకుడు. మరి ముఖ్యంగా ఈ వాక్య భాగం, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అనే వచనాన్ని, ఆ మాటను ఆ యొక్క నపుంసకుడు చదివాడు. చదివితే ఇప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు వచ్చాయి, ఆయనకు అర్థం కావట్లేదు. అది ఆయన ఏమనుకుంటున్నారంటే, మరి ఈ ప్రవక్త ఇక్కడ ఎవరిని గురించి ఎలాగూ చెప్పుచున్నాడు అని అడుగుతున్నాడు ఆయన. 34 ఉంటుంది ఆ వచనం. ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరి గురించియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగను అని అక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆ యొక్క నపుంసకుడు ఆ యెషయా గ్రంథపు వాక్య భాగాన్ని చదువుతున్నాడు, అయితే దాని అర్థం ఏంటో, వాట్ డస్ దిస్ మీన్, హి డజంట్ నో వాట్ డస్ ఇట్ మీన్, దానికి అర్థం ఏంటో అతనికి తెలియదు. కాబట్టి అందుకే ఇప్పుడు అతడు ఫిలిప్పుని అడుగుతున్నాడు. ఇక్కడ గ్రంథకర్త ఎవరిని గురించి మాటలు చెప్తున్నారు? తనను గురించియా లేక వేరొక వ్యక్తి గురించి చెప్తున్నారా అని అతడు అడుగుతున్నారు అన్నమాట. కాబట్టి మనం ఈ సెకండ్ స్టెప్ లో ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానించుట అనే ఈ యొక్క 2వ మెట్టులో మనకు మనంగా వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది వాట్ డస్ దిస్ మీన్ అని మనకు మనముగా వేసుకొని దానికి జవాబును కూడా ఆ వాక్య భాగంలో మనం పొందుకోవడానికి మనము చదవాలి. ఇక రెండవదిగా చదవండి, ఇంకొకరు ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. సెకండ్ క్వశ్చన్ ఏంటండి? What is the significance of this? ఓకే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్? ఈ యొక్క మరి ప్రస్తావన, ఇక్కడ ఈ యొక్క అంశము ప్రస్తావించబడుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ మీరు రాసుకుంటున్న వారు ఒక రెఫరెన్స్ రాసుకోండి, స్లైడ్ మీద లేదు. రోమాపత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 13 అని రాసుకోండి.
10 నుంచి 13. ఓకే, నేను వీటిని ప్రస్తుతానికి చదవను, కానీ మీరు వాటిని చదవండి. మీ ఫ్రీ టైంలో అది చదివి దీని ప్రాముఖ్యత ఏంటి అని మనకు మనముగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇక మూడవదిగా చదవండి. మూడవ ప్రశ్న ఏంటి? Why did God include this? ఓకే, why did God include this? ఓకే, అక్కడ ఒక రెఫరెన్స్ రాసుకోండి. రోమా 8:28, రోమన్స్ 8:28. ఒక విధంగా మనకు బాగా తెలిసినటువంటి మాట ఇది. రోమన్స్ 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని ఇక్కడ ఉంది. కాబట్టి వై డిడ్ గాడ్ ఇంక్లూడ్ దిస్? ఇక్కడ దేవుడు దీన్ని ఎందుకు ఇక్కడ ఆయన దాన్ని ఇంక్లూడ్ చేశారు, దీని అర్థం ఏంటి అనేది మనం చూడగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్యాసేజ్? ఈ యొక్క వాక్య భాగం యొక్క అర్థం ఏమై ఉన్నది? అక్కడ ఒక రెఫరెన్స్ రాసుకోండి, స్లైడ్ మీద లేదు. 1 కొరింథీ 6:1-8. 1 Corinthians chapter 6 verses 1-8. ఓకే, సో నేను ఈ యొక్క రెఫరెన్సెస్ డీటెయిల్స్ వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. మీకు ఆ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ వేసుకోవాలో చెప్తూ ఆ రెఫరెన్స్ చెప్తున్నాను. మీరు వాటిని తర్వాత మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో మీరు వాటిని చదవండి. రైట్, నెక్స్ట్, హౌ డిడ్ ది ఒరిజినల్ ఆథర్ ఇంటెండ్ ద వర్డ్స్ టు బి అండర్స్టూడ్? అక్కడ ఒక రెఫరెన్స్ రాసుకోండి. 1 కొరింథీ 12:13. 1 Corinthians chapter 12 verse 13. మరి గ్రంథకర్త ప్రాథమికంగా ఆయన వ్రాస్తున్నప్పుడు అసలు అర్థమేంటి, అతను వ్రాస్తున్నప్పుడు అసలు అర్థమేంటి అనేది మనం చూడగలగాలి. నెక్స్ట్ ఇంకొకటి చదవండి. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా? How does this fit with the balance of scripture? Okay, how does this fit with the balance of scripture? లేఖనములతో మరి ఇది ఏ రీతిగా ఒక సమతుల్యమైన రీతిలో ఇక్కడ ఉన్నది అనే విషయాన్ని మనం చూడాలి. యోహాను సువార్త 6:44 అనే రెఫరెన్స్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు. జాన్ చాప్టర్ 6 verse 44. John 6 verse 44. Okay, these are the questions. Okay, రైట్. ఇప్పుడు మనం మరికొన్ని విషయాలు చూద్దాం. స్టెప్ 2లో ఇంపార్టెంట్ మ్యాటర్స్ టు రిమెంబర్. మనము సరిగ్గా ఒక వాక్య భాగాన్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే, దాన్ని వ్యాఖ్యానించాలంటే, అంటే అర్థం చేసుకోవాలంటే, వాట్ డస్ దిస్ మీన్? ఓకే, దీని యొక్క అసలు అర్థం ఏంటి? మరి దేవుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా ఒక గ్రంథకర్తను ఎంపిక చేసుకునే విషయాన్ని తెలియజేశారంటే దాని అసలు అర్థం ఏంటి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే మరికొన్ని విషయాలు ఉన్నాయి. సో వాటిని ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1 ఎవరైనా చదవండి. ఫస్ట్ పాయింట్ చదవండి ఎవరైనా, మైక్ ఆన్ చేసి. The circumstances under which the Bible was written are different from ours. అవునండి. సో మొట్టమొదటిగా గమనించండి, మరి బైబిల్ మరి అనేక వందల వేల సంవత్సరాల క్రితము వ్రాయబడింది. ఇప్పుడు మనము రైట్ దానికి ఎంతో దూరంలో మరి మనం ఉన్నాం. రైట్, ఇప్పుడు క్రీస్తు శకంలో AD-లో మనం ఉన్నాం. అది కూడా 21వ శతాబ్దంలో 21st centuryలో ఇప్పుడు మనం ఉన్నాం. రైట్, సో అవి అప్పుడు వ్రాయబడ్డాయి, మనము ఇప్పుడు వాటిని చదువుతున్నాం. రైట్, సో కాబట్టి అది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే చాలా మంది అందుకే అది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇది మనకి అర్థం కాదు లేండి, లేకపోతే ఇది చాలా అవుట్డేటెడ్ పుస్తకం లేండి, లేకపోతే ఇది ఎప్పుడో వాళ్ళకు రాయబడిన పుస్తకం లేండి, ఇది చాలా పురాతన కాలానికి ప్రాచీన కాలానికి సంబంధించిన పుస్తకం కాబట్టి మనకు ఈ మోడర్న్ ఏజ్ కి లేక పోస్ట్ మోడర్న్ వరల్డ్ కి ఇది రిలేట్ కాదు, లేకపోతే ఇట్స్ నాట్ అప్లికబుల్ అని రకరకాలుగా అనేక మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే దే ఫెయిల్ టు ఇంటర్ప్రెట్ ద మీనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ, సో ఫస్ట్ థింగ్
సో ద సర్కమ్స్టెన్స్ అండర్ విచ్ ద బైబిల్ వాజ్ రిటన్. ఓకే, అది డిఫరెంట్. ఏ విషయాలు డిఫరెంట్? చాలా విషయాలు డిఫరెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికలీ ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకేనండి, నేను చెప్పినట్టుగా అనేక వందల వేల సంవత్సరాల క్రితము బైబిల్ వ్రాయబడింది. మనము అప్పుడు లేం, మనం ఇప్పుడున్నాం. రైట్? సో చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనం ఇప్పుడున్నాం. ఇప్పుడు మనం బైబిల్ని చదువుతున్నాం. సో కాబట్టి ఆ యొక్క గ్యాప్ అనేది మనకుంటుంది. ఆ గ్యాప్ అనేది మనకుంటుంది. సాధారణంగా జనరేషనల్ గ్యాప్ అంటుంటారు కదండి. సో కాబట్టి అంటే వయసులో బాగా పెద్దగా ఉన్న వాళ్ళకి, తర్వాత ఇప్పుడు యవనస్తులుగా, యంగ్స్టర్స్ గా, టీనేజర్స్ ఉన్న వారికి, వాళ్ళకి ఏజ్ గ్యాప్ లేకపోతే జనరేషన్ గ్యాప్ అని అంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ విషయాలు, వీళ్ళ మనసు వాళ్ళకి అర్థం కాదు, లేకపోతే వాళ్ళ యొక్క మనస్తత్వాలు, వాళ్ళ మాట తీరు వీళ్ళకు అర్థం కాదు. అందుకే ఈ రోజులో చాలా మటుకు ఆ ప్రాబ్లమ్స్, ఆ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం కదా, మన ఫ్యామిలీస్ లో, మన సొసైటీలో. సేమ్ వే బైబిల్ కూడా చదివినప్పుడు అది హిస్టారికల్ ఇట్ ఇస్ డిఫరెంట్. అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఇంకా ఏ మ్యాటర్స్ లో డిఫరెంట్ గా ఉందంటే జియోగ్రఫికల్ ఇట్ ఇస్ డిఫరెంట్ కదండి. సో ఆ యొక్క బైబిల్ రాబడినటువంటి స్థలము వేరు, ఆ ప్రాంతం వేరు, మనము ఉన్నటువంటి ప్రాంతము వేరు. సో రిటర్న్ ఇన్ ఎ డిఫరెంట్ ల్యాండ్. మూడవదిగా ఇంకా ఏది డిఫరెన్సెస్ ఉన్నాయని మనం చూస్తే కల్చరల్ ఇట్ ఇస్ డిఫరెంట్. రైట్? వారి యొక్క సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. రైట్? ముఖ్యంగా పాత నిబంధనను తీసుకున్నప్పుడు మరి హెబ్రీలు, తర్వాత కొత్త నిబంధనలు తీసుకున్నప్పుడు ఆ యొక్క గ్రీక్ కల్చర్ కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, సో అందులో ఆ కల్చర్ అన్నప్పుడు అందులో మళ్ళీ చాలా విషయాలు వస్తాయండి. పొలిటికలీ, ఎకనామికలీ, సోషల్లీ, రిలీజియస్లీ, లీగలీ, ఎథికలీ, ఇలాగా అనేక రకాలు అందులో ఉన్నాయి ఆ కల్చర్ లో. రైట్? సో కాబట్టి మరి అక్కడ మనం మత్తయి గురించి ఉదాహరణకి మనం చూసినప్పుడు, మత్తయి యొక్క ప్రొఫెషన్ ఏంటండి? మత్తయి కానీ లేక జక్కయ్య కానీ సుంకరి కదండి, ట్యాక్స్ కలెక్టర్. సో కాబట్టి మరి ట్యాక్స్ కలెక్టర్ సుంకరి అని అన్నప్పుడు మరి జనరల్ గా మనము మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ప్రజెంట్ ఎవరైతే ట్యాక్స్ కలెక్షన్ లో ఉన్నారో, లేకపోతే ఐటీ అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో, సో అది మనం రిలేట్ చేయలేము. ఓకేనండి. ఎందుకంటే అప్పుడు వారి యొక్క సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉండేవి. రైట్? ప్రజెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో కాబట్టి అక్కడ మనకు కల్చరల్ గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఇన్ సో మెనీ ఏరియాస్, పొలిటికలీ, ఎకనామికలీ, సోషల్లీ, రిలీజియస్లీ, లీగలీ, ఎథికలీ చాలా గ్యాప్స్ అనేవి మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా ఎక్కడ డిఫరెన్స్ మనం గమనించాలంటే లాంగ్వేజ్. పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడింది. అలాగే కొన్ని భాగాలు అరామిక్ భాషలో రాశారు, క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో రాశారు. ఇప్పుడు మనము తెలుగులో చదువుతున్నాం, లేకపోతే ఇంగ్లీష్ లో చదువుతున్నాం. సో కాబట్టి అంటే ఆ యొక్క లాంగ్వేజ్ లో నుండి మనకు భాషాంతరం చేయబడింది. అంతే కదండి. మన బైబిల్లో కూడా ఫస్ట్ పేజ్ మీరు చూస్తే అదే కనిపిస్తుంది కదా. ఇందు పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథము ఇమిడి ఉన్నవి అని కింద ఉంది. ఇది ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది అని వ్రాయబడింది. సో కాబట్టి లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. తర్వాత రైటింగ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. ఇంతకుముందే మీకు చెప్పాను బైబిల్ యొక్క 4 రకాల మరి లిటరరీ స్టైల్స్ కూడా ఏ రీతిగా వ్రాయబడ్డాయో చూసాం. సో కాబట్టి ఇవన్నీ గనక మనం చూస్తే మనము వాక్యాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. అందుకే చాలా మంది వాక్యాన్ని మరి మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఏం జరుగుతుంది? మిస్ ఇంటర్ప్రిటేషన్, దాన్ని తప్పుగా వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో మిస్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఏం జరుగుతుంది? రాంగ్ అప్లికేషన్, తప్పుగా మనం వాటిని అన్వయించుకుంటుంటాం. కాబట్టి ఇది మనం చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి ప్రభు మనకు వాక్యాన్ని ఎందుకు ఒక విధంగా ఇచ్చారంటే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని. అందుకే ఎవరైనా ద్వితీయోపదేశ కాండము 29:29 చదవండి. డ్యూట్రానమీ 29:29 ఎవరైనా చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 29:29. రహస్యములు మన దేవుడని యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పుదురు. అంటే గమనించండి, ఒక మాటలో చెప్పాలంటే ప్రభు మనకు ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారంటే
దీన్ని మనం అర్థం చేసుకోకుండా, రైట్, మనకు అర్థం కాని భాషలో మనకు చెప్పి దీన్ని మరుగు చేయాలనే ఉద్దేశంతో కాదు, అయితే మనకు బయలుపరచాలనే ఉద్దేశంతోనే దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ధర్మశాస్త్రం, రైట్, బోత్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్. ఈ బైబిల్ అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలనే ఉద్దేశంతోనే బయలుపరచడం జరిగింది. సో గాడ్ రివీల్డ్ హిస్ వర్డ్ టు us. సో కాబట్టి దేవుడు ఎప్పుడైతే దాన్ని రివీల్ చేశారో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇట్ ఈస్ నౌ అప్ టు us టు అండర్స్టాండ్ ఇన్ ఎ రైట్ వే, రైట్. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ గ్యాప్స్ అన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. ఏ గ్యాప్స్? హిస్టారికల్ గా, జియోగ్రఫికల్ గా, కల్చరల్ గా, లాంగ్వేజ్ పరంగా, రైటింగ్ పరంగా నేను చెప్పినట్టుగా అది ఉన్నాయి. కాబట్టి వీటిని మరి మనము ఓవర్కమ్ చేయాలి. సో వెన్ యూ రీడ్ ప్రాపర్లీ ఇన్ ఎ రైట్ మేనర్, ఇప్పుడు అందుకే మనము ఎలాగ చదవాలో మనం ఇక్కడ ఈ ఆన్లైన్ క్లాసులు నేర్చుకుంటూ ఉన్నాం, రైట్. సో ఈ యొక్క ప్రాపర్ వేలో మనం వీటిని చదివినప్పుడు మనం తప్పకుండా ఈ యొక్క గ్యాప్స్ ని మనం ఓవర్కమ్ చేయవచ్చు, రైట్. ఇంకొకరు ఎవరైనా రెండవ పాయింట్ చదవండి, అక్కడ స్లైడ్ మీద ఉన్న సెకండ్ పాయింట్. The Bible is normal literature. ఓకే, ఇంత ముందే మీతో పంచుకున్నాను, బైబిల్లో అనేక రకాల సాహిత్య శైలిలో ఇది రాయబడిందని. ప్రోజ్ గద్య భాగము, పోయిట్రీ పద్య భాగము, అలాగే నేరేటివ్ అనగా అక్కడ చరిత్ర సంబంధించిన విషయాలు, ఉపమానములు, అక్కడ ప్రాథమిక సత్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక మూడో పాయింట్ ఏంటి? ద బైబిల్ ఈజ్ స్పెషల్ లిటరేచర్. ఓకే, సో అందులో పారబుల్స్ ఉన్నాయి, ఉపమానములు ఉన్నాయి, ప్రవచనం ఉంది, మరి ప్రాబ్ సామెతలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద బైబిల్ కంటైన్స్ డివైన్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ బట్ ఈజ్ టోటలీ యూనిఫైడ్. మరి బైబిల్లో మనం చూసినప్పుడు మరి ఇందులో ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. ఒకవేళ మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఎ డివైన్ రెవల్యూషన్ కదండి, దైవిక ప్రత్యక్షతను దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇదంతా కూడా ఇందులో ఎటువంటి కాంట్రాస్ట్ లేకుండా, లేక కాంట్రవర్సీస్ లేకుండా, ఇట్స్ ఆల్ యూనిఫైడ్ టుగెదర్. ఇందులో మరి చాలా అద్భుతమైన రీతిలో ఇందులో అద్భుతమైనటువంటి ఐక్యతను మనము చూడగలము. ఇట్ ఈస్ టోటలీ యూనిఫైడ్. అద్భుతమైన ఐక్యతను మనం చూడగలం. ఇది చాలా ప్రత్యేకం అండి బైబిల్కి, రైట్. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది గ్రంథకర్తలు, సుమారు 40 కన్నా ఎక్కువ మంది ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో నుండి రాసిన కూడా ఎక్కడ కూడా బైబిల్లో ఎటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కానీ, భిన్నాభిప్రాయాల లేక సమస్యాత్మకమైనటువంటి విషయాలు కూడా తలెత్తలేదు. ఎందుకంటే వీరందరూ కూడా ప్రభు ఆత్మ ద్వారా నడిపించబడ్డారు కాబట్టి అక్కడ ఐక్యత ఉన్నది. దేర్ ఈస్ యూనిటీ. నేను మీకు ఇంత ముందు క్లాసెస్ లో కూడా వెన్ ఐ స్పోక్ అబౌట్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్, రైట్, అక్కడ కూడా మీతో చాలా డీటెయిల్డ్ గా పంచుకున్నాను, రైట్. సాధారణంగా మరి ఇంతమంది ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కడో ఒక చోట సాధారణంగా మనం ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదండి. దెర్ విల్ బి సో మెనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్. మరి నౌ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ విషయానికి వస్తే మరి ఇంతమంది గ్రంథకర్తలు, అది ఒకరు తెలియకుండా ఒకరు ఆయా కాలాల్లో దేవుడు వారిని ప్రేరేపించిన విధానంగా రాసినప్పుడు మరి ఎంత అద్భుతమైన ఐక్యత ఉన్నదో మనం చూడొచ్చు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఆల్సో హియర్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ది ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ నాట్ కంప్లీట్ వితౌట్ ద న్యూ టెస్టమెంట్ అండ్ ద న్యూ టెస్టమెంట్ ఈస్ can only be understood fully in the light of Old Testament. ఓకే, ఇక్కడ ఒక రెఫరెన్స్ రాసుకోండి అందరు కూడా. లూకా సువార్త 24:25 నుంచి 27 దాకా. లూక్ చాప్టర్ 24:25 to 27. ఓకే, need not read now. ఇప్పుడు మీరు చదవాల్సిన అవసరం లేదు, రాసుకోండి, తర్వాత మీరు చదవండి. అక్కడ ప్రభు అక్కడ ఎమ్మాయి దారిలో వెళ్తున్న వారితో మాట్లాడుతూ ఆయన గురించి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలోను, అటు కీర్తనల గ్రంథంలోను, ఇటు ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఏ రీతిగా ప్రస్తావించబడ్డాయో ఆయన గురించిన ప్రవచనాలు గురించి ప్రభు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు కూడా బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అంటే పాత నిబంధన చాలా ప్రాముఖ్యం, మనకు క్రొత్త నిబంధన కూడా చాలా ప్రాముఖ్యం. రెండు కూడా మనకు అవసరం. కొంతమంది గమనించండి, తప్పుగా అనుకొని కొంతమంది క్రైస్తవ నాయకులు కూడా తప్పుగా బోధిస్తున్నారు. మనకి
ఇప్పుడు మనం పాత నిబంధన కాలంలో లేమండి, అందుకే మనకి పాత నిబంధన అవసరం లేదు, మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాము కాబట్టి కొత్త నిబంధన ఒక్కటి క్యారీ చేస్తే చాలు, అదొక్కటి చదివితే చాలు అని చెప్పే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. సో బిబ్లికలీ స్పీకింగ్, ఈజ్ ఇట్ రైట్? No, it's not right. According to 2 Timothy chapter 3:16, all scripture is God breathed. చాలా స్పష్టంగా బైబిల్లో ఉందండి. మన వాళ్ళు సరిగ్గా బైబిల్ చదవకనే సో దే డోంట్ అబ్జర్వ్ ప్రాపర్లీ రైట్ వే. అందుకు నేను చెప్పాను కదండి, ప్రతిదానికి రైట్ అబ్జర్వేషన్ అంటే ఇట్ లీడ్స్ టు రైట్ ఇంటర్ప్రిటేషన్, సో దట్ లీడ్స్ టు రైట్ అప్లికేషన్. సో మన అబ్జర్వేషన్ లోని తప్పుగా వాక్యాన్ని అబ్జర్వ్ చేస్తే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ విల్ కమ్ అండ్ ద రాంగ్ అప్లికేషన్ విల్ కమ్. సో కాబట్టి ఏం జరుగుతుందంటే చాలా మంది మరి తప్పుగా అర్థం చేసుకుంటూ మనకు పాత నిబంధన అవసరం లేదు అని అంటున్నారు. నో, దట్స్ నాట్ రైట్. అకార్డింగ్ టు 2 Timothy chapter 3:16, all scripture that which includes both old and new is God breathed. సో కాబట్టి ఇవి రెండిటి కూడా చాలా సంబంధం ఉంది, రైట్? ఇప్పుడు కొత్త నిబంధన లేకుండా పాత నిబంధన సంపూర్ణము కాదు. ఓకే, అలాగే పాత నిబంధన లేకుండా మనకి కొత్త నిబంధన సరిగ్గా అర్థం కాదు, రైట్? ఐ హోప్ యూఆర్ గెటింగ్ దిస్ పాయింట్. సో అందుకే అక్కడ స్లైడ్ మీద ఉన్నది మీకు వివరిస్తున్నాను. పాయింట్ నెంబర్ 5. అందుకే ప్రభువే చూడండి ఏం చేశారు, ఆయన తనను గురించి పాత నిబంధనలో వ్రాయబడినటువంటి విషయాల గురించి ప్రస్తావించారు. ఆ విషయానికి వస్తే ఆఫ్ కోర్స్ మనము ఈ ఫస్ట్ ఫేజ్ లో నేను ఆన్లైన్ టీచింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ యొక్క బైబిల్ 3 స్టెప్స్, నెక్స్ట్ మనము ఇక సిస్టమేటిక్ గా బైబిల్ ని మరి ఒక్కొక్క పుస్తకాన్ని మనం చదువుకోబోతున్నాం. కాబట్టి అందులో ముఖ్యంగా పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించిన ప్రస్తావన ప్రతి పుస్తకంలో ఉందండి, రైట్? యు రీడ్ అబౌట్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. సో ఎక్కడెక్కడ ఉందో ఆ విషయాల్ని మనము నెక్స్ట్ ఫేజ్ లో నేర్చుకుందాం. సో ప్రభు అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు, లూక్ చాప్టర్ 24:25-27. సో కాబట్టి ఇవి రెండు కూడా మనకు చాలా ప్రాముఖ్యమే, అది కూడా ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యు వాంట్ టు ఇంటర్ప్రెట్ గాడ్స్ వర్డ్ ఇన్ ఎ రైట్ వే, యు గాట్ టు నో దిస్. మన వాక్యాన్ని సరిగ్గా మరి వ్యాఖ్యానించాలంటే ఇది కూడా మరి మనం తెలుసుకోవాలి. ఇక 6వ పాయింట్ ఎవరైనా చదవండి, మైక్ ఆన్ చేసుకొని. 6th పాయింట్ చదవండి ఎవరైనా, మైక్ ఆన్ చేసుకొని. The truth of God's word is spiritually discerned and accepted. అవునండి, గమనించండి, ఈ వాక్యము అనేది ఇది ఆత్మీయముగా దీన్ని వివేచించాలి, అలాగే అంగీకరించాలి. కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఓకే, దేవుని యొక్క ఆత్మ లేని వారు లేక ఆత్మీయంగా వివేచించని వారికి వాక్యము అర్థం కాదు. అంటే ఇఫ్ యు వాంట్ టు సింప్లీ యూజ్ యువర్ మైండ్ అండ్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్, యు కాంట్. ఎందుకంటే ఈ యొక్క రెఫరెన్స్ రాసుకోండి, 1 కొరింథీ 2:14, 1 Corinthians chapter 2:14. ఇప్పుడు నేను దాన్ని చదువుతున్నానండి, వినండి చాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. గమనించండి, ఎవరైతే ప్రకృతి సంబంధంగా ఉంటారో అంటే న్యాచురల్ పీపుల్, రైట్, పీపుల్ వితౌట్ గాడ్, if they read God's word they cannot understand, they cannot accept. Even if they understand, they can't accept it. ఎందుకంటే ఇవన్నీ కూడా వారికి వెర్రితనంగా ఉన్నాయంట. సో ఇవన్నీ నీవు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఆత్మానుభవం చేతనే వివేచింపదగును, రైట్? The truth of God's word has to be spiritually discerned and accepted. సో ఆ స్పిరిచువల్ డిజర్న్మెంట్ మనకు కావాలి, ఆత్మీయ వివేచన మనకు కావాలి. ఓన్లీ దెన్ యూ క్యాన్ ఇంటర్ప్రెట్ గాడ్స్ వర్డ్ ఇన్ ఏ రైట్ వే. సో ఈ సెకండ్ స్టెప్ లో ఇది కూడా చాలా ప్రాముఖ్యమండి. సో మనం ఇప్పుడైతే మరి ఆత్మీయులుగా లేక ఆత్మ సంబంధమైన మనుషులుగా, ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ యూ నీడ్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మనం ఏదో మనకున్న మైండ్ తో మనకున్న నాలెడ్జ్ తో దీన్ని గనక అర్థం చేసుకోవాలి అని గనక ప్రయత్నిస్తే మనం ఫెయిల్ అవుతాం,
రైట్. అందుకే ఇంతకుముందు క్లాసులో నేను చెప్పినట్టుగా మనము ప్రేయర్ఫుల్ గానే మరి మనం దీన్ని వాక్యాన్ని డిజర్న్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్, గాడ్ హ్యాస్ టు రివీల్ టు us. సో కాబట్టి అందుకే ఇక్కడ మనకు ఆ యొక్క హోలీ స్పిరిట్ రోల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీకు లాస్ట్ క్లాస్ లో 2-3 క్లాసెస్ బ్యాక్ ఒక టాపిక్ కూడా టీచ్ చేశాను, ద హోలీ స్పిరిట్ రోల్ ఇన్ అవర్ బైబిల్ స్టడీ. రైట్. ఒకవైపు ఏమో మనం ఇవన్నీ కూడా గమనిస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం, చేయాలి కూడా. ఆన్ ది అదర్ సైడ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఏ రీతిగా చేయాలంటే మరి పరిశుద్ధాత్మ సహాయంతో వివేచించాలి. అర్థం చేసుకున్నప్పుడు, ప్రేయర్ఫుల్ గా చదివినప్పుడు we will understand the true meaning of that. Right? Okay. మేబీ ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి ఇంకా మనం నెక్స్ట్ వీక్ వెళ్దాం. ప్రస్తుతానికి సో ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. సో ఇక్కడ మనం మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క మనము బైబిల్ని ఏ రీతిగా సరైన రీతిలో అర్థం చేసుకోవాలో ఆ ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చూడండి, బైబిల్ని మనం యాజ్ బైబిల్ సేస్ స్టడీ డిలిజెంట్లీ, మనం చాలా జాగ్రత్తగా పరిశోధనాత్మకంగా పరిశీలనాత్మకంగా బైబిల్ని చదవాలి. అలాగే పరిశుద్ధాత్మ మీద కూడా ఆధారపడాలి. అలాగే సేమ్ టైం ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ లో ఒక విధంగా మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆర్ గైడ్ లైన్స్ ఆర్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బ్యాలెన్స్డ్ గా మరి మనం అర్థం చేసుకున్నప్పుడు దెన్ యూ విల్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే. సో కాబట్టి ఇక్కడ మన రోల్ అండ్ ఆల్సో ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇవి రెండు కూడా మరి మనం కంబైన్ అయినప్పుడు మాత్రమే సరిగ్గా మరి మనము వాక్యాన్ని అర్థం చేసుకోగలము. లేదంటే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం, లేకపోతే ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం, ఇంకా బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. ఇంబ్యాలెన్స్డ్ బిలీవర్స్ గా మనం మారుతాం. గాడ్స్ వర్డ్ సరైన రీతిలో అర్థం చేసుకోం. అయితే అప్పుడు ఇంకా గాడ్స్ విల్ అనేది మన జీవితంలో ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే అకార్డింగ్ డ్యూటరానమీ 29:29 ద్వితీయోపదేశకాండం 29:29 ప్రకారము దేవుడు మనకు మరి వాక్యాన్ని బయలుపరిచారు. ఆ బయలుపరిచిన వాక్యాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది మన మిస్టేక్, మన తప్పు కూడా అవుతుంది. రైట్. సో గాడ్ విల్ బి గ్రీవ్డ్ ఫర్ దట్. దేవుడు బయలుపరిచిన, ఇప్పుడు ఎలాగంటే మీకు పిల్లలు ఉన్నారనుకోండి, మరి మీ పిల్లలకు ఒక్కొక్కసారి వాళ్ళు చెప్తుంటారు, అరే నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పినా నీకు అర్థం కాదరా, తెలుగులో చెప్పినా నీకు అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్పాలా? సో కాబట్టి లేకపోతే నీకెందుకు ఇలాగా, నీకు అర్థం కావట్లేదు, నేను ఇంత క్లియర్గా చెప్తున్నా, ఇంత స్పష్టంగా చెప్తున్నా, నీకు ఎందుకు అర్థం కాదురా అని మన పిల్లల మీద మనం కోపడతాం కదండి. సో దేవుడు ఒక విధంగా అలా ఫీల్ అవుతుంటాడని నేను అనుకుంటూ ఉంటాను. దేవుడు ఇదిగో నేను మీకు ఇంత స్పష్టంగా బయలుపరిచాను కదా, మీకు అసలు బయలుపరచాలనే ఉద్దేశంతోనే కదా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాను, 66 పుస్తకాలను ఇచ్చాను. మరి మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవట్లేదు? మీకు అర్థమయ్యే భాషలోనే కదా ఇచ్చాను, మీకు అర్థమయ్యే భాషలోనే ఇచ్చాను కదా, అయినా మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు గ్రహించట్లేదు, ఎందుకు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు? సో కాబట్టి ఇక్కడ గమనించండి, చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకు బయలుపరిచినటువంటి యొక్క వాక్యమును మరి మనము ఇప్పుడు దేవుని సహాయంతో, అలాగే ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి యొక్క గైడ్ లైన్స్ తో మరి మనం కనుక సరైన రీతిలో మనం దీన్ని బైబిల్ చదివినప్పుడు తప్పకుండా మరి మన వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. రైట్. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీఆర్ స్టిల్ ఇన్ ద సెకండ్ స్టెప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. సో కాబట్టి మీకు ఇంకా రైట్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలో మీకు ఇంకా తెలియదు. సో కాబట్టి వీఆర్ స్టిల్ దేర్. సో ఇంకా ఇందులో కొన్ని గైడ్ లైన్స్ లేకపోతే సమ్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేవి కొన్ని ఉన్నాయి. అవి మనం ప్రాక్టికల్ గా కొన్ని నేను ఎక్సర్సైజ్ మీ చేత చేయించాలి కూడా క్లాస్లో. కొన్ని మీకు మీరు ఇంటి దగ్గర చేయాల్సిన వర్క్ గా కూడా కొన్ని మీకు నెక్స్ట్ క్లాస్ లో ఇస్తాను. సో అప్పుడు ఈ 3 స్టెప్స్ మనం కంప్లీట్ గా చేస్తున్నప్పుడే మనకు ఒక ఫెయిర్ ఐడియా వస్తుందండి. ఓవరాల్ గా కొన్ని గైడ్ లైన్స్ ఆఫ్ సిస్టమాటిక్ స్టడీ ఎలాగ మనం దీన్ని చదవాలనేది అప్పుడు మనకు కొన్ని గైడ్ లైన్స్ వస్తుంది. సో అందుకే మీరు ఏ వీక్ కూడా మిస్ అవ్వకుండా దాన్ని ఒకవేళ మిస్ అయినా నేను పంపించేటటువంటి ఆ యొక్క లింక్స్ మీరు మళ్ళీ ఫాలో చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా క్లియర్ గా మీరు అర్థం చేసుకోగలుగుతారు. రైట్. సో కాబట్టి ఈరోజు మరి ఇక్కడితో ఆపేద్దాం. మరి నేను ప్రార్థన చేసి మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించడానికంటే ముందుగా మరి ఒకవేళ ఎవరైనా
ఈ రోజు ఈ క్లాస్ లో మీరు నేర్చుకున్నటువంటి యొక్క క్లాసెస్ లెసన్స్ కొన్ని అనుభవాలు మీరు పంచుకోవాలనుకుంటే మీరు పంచుకోవచ్చు. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో